అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వ్యాస మహర్షి తన తపశ్శక్తితో ప్రసాదించిన పురాణ విద్య, ఆ విద్య యొక్క పరమార్థము, స్వరూపము, దాని యొక్క స్వభావ ప్రభావాల గురించి మనం చెప్పుకు వస్తూ అందులో ఒక ప్రధాన గాథని ప్రస్తావన చేసుకున్నాం. నిన్నటి రోజున త్రిశంకు చరిత్ర పూర్తయినది. సత్యవ్రతుడు అనే పేరు కలిగినటువంటి త్రిశంకువు ఏ విధంగా స్వర్గానికి చేరాడు విశ్వామిత్రుని యొక్క తపోబలం చేత అనేది నేను చెప్పడం జరిగినది. వివిధములైన విశ్లేషణలతో సనాతన ధర్మ స్వరూపం పురాణాల్లో ఎలా చెప్పబడుతున్నదో ఈ సమయంలో మనం అన్వయించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత రాజుగా ఉన్నటువంటి వాడు త్రిశంకుని పుత్రుడైనటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి. ఈ హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు మహోపకారానికి చాలా సంతోషించి ఆయన పట్ల కృతజ్ఞుడై ఉన్నాడు. వశిష్ఠుని యొక్క మాటను అనుసరిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. అయోధ్యనేలుతున్న హరిశ్చంద్రుడు వివాహితుడైనప్పటికీ బహుకాలానికి సంతానం కలగకపోవడంతో వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి ఈ సంతానం కలగడానికి ఏదైనా క్రతువుని ఆదేశించమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఇవాళ మనకి ఏది వచ్చినా ఏది రాకపోయినా ఇదివరకు చేసిన పుణ్యపాపాల వల్లే వస్తాయి లేదా రాకపోతాయి. దానికి చేయవలసింది ఏంటంటే మరికొన్ని సత్కృతువులు ఉంటాయి, వాటి ద్వారా ఆ పాపాన్ని పరిహరించుకొని అభిష్ట సిద్ధి పొందవచ్చు అని మనకు శాస్త్రం చెప్తున్న పరిష్కారములు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి కొన్ని పెద్ద క్రతువులు చేసిన లభించవు. అంటే అర్థం ఏంటంటే ప్రారబ్ధం బలీయమైనప్పుడు
చేసినటువంటి సత్కర్మల యొక్క బలం చాలనప్పుడు చేసినా లభించవు అని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పుడు చేసినా లభించకపోయినా చేసిన కృతులు వ్యర్థం కావు కనుక దుఃఖాన్ని మరొక విధంగా అవి తీరుస్తాయి. ఇవి తెలుసుకోవాల్సిన మరొక అంశం. పైగా రాజు అయినటువంటి వాడికి ప్రధానంగా తర్వాత చక్రవర్తి నియమించవలసిన బాధ్యత ఉన్నది కనుక అతడు ఎప్పుడైతే సంతానం కలగలేదో వశిష్ఠ మహర్షిని ఆయన వెళ్ళి ఆశ్రయించాడు, ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ధ్యానానికి వెళ్ళి మార్గాన్ని చెప్పాడు. తస్మాత్ త్వమిపి రాజేంద్ర వరుణం యాసదాంపతిం సమారాధ యత్నేన సతే కార్యం కరిష్యతి. నువ్వు చేయవలసింది జలాధిపతి అయిన వరుణుని నువ్వు తపస్సుతో సంతృప్తిపరచు, ఆయన అనుగ్రహంతో నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రక్రియ శాస్త్రంలో చెప్తుంది. ఈ మహానుభావుడే తర్వాత ఈ కథలు జరిగిన చాలా కాలానికి దశరథ మహీపతి చేత పుత్రకామిష్టి చేయించాడు ఋష్యశృంగ మహర్షిని పిలిపించి. ఇప్పుడేం చెప్తున్నాడు? వరుణుని ఉద్దేశించి నువ్వు తపస్సును ఆచరించాలి అన్నాడు. అంటే ఆ జీవుడి యొక్క కర్మగతిని అనుసరించి వాడు ఏం చేయాలో చెప్పారు. కానీ అందరికీ ఒకే రకమైన ఉపాయం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉపాయం అంటే వారి వారి యొక్క కర్మగతులు, వారి వారి గ్రహస్థితులు, వారి జీవగతులు బట్టి ఉంటుంది. ఇది అందుకే గురువు తెలియజేస్తాడు, ఏ విధంగా ఉందో పరిస్థితి తెలుసుకుని అప్పుడు ఆదేశిస్తాడు. వరుణుని ఉద్దేశించి తపస్సు చేయమన్నాడు. అందుకని యజ్ఞయాగాది క్రతువులు చెప్పకుండా తపస్సును చెప్పాడు. చెప్తూ ఒక మాట అంటాడు, దైవం ఒకటి ఉంటుంది, పురుషకారం ఒకటి ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. దైవం, పురుషకారం. దైవం అంటే మనం దేవుడు అని అర్థంలో వాడతాం, కానీ ఇక్కడ దైవం అంటే అర్థం దైవం, దిష్టం, భాగధేయం, అదృష్టం అంటారు. దైవం అంటే ఇదివరకు మనం చేసుకున్న కర్మల యొక్క ఫలం ఏదైతుందో దాన్ని దైవం అంటాం. ఇదివరకు ఏం చేసామో మనకు తెలియదు, అందుకే దైవానుగ్రహం అండి అంటే అర్థం ఆ కర్మ ఫలాలు ఎలా రావాలో అలాగొస్తాయి, అది దైవం అంటే అర్థం. దీనికే మరొక పదం అదృష్టం, భాగ్యం. ఇవన్నీ పర్యాయ పదాలు. దైవం, దిష్టం, భాగధేయం, అదృష్టం ఇవి పర్యాయ పదాలని కోశం మనకు చెప్తున్నటువంటి అంశం. అందుకే దైవం అంటే ఇదివరకు నువ్వు చేసిన యొక్క కర్మల ఫలాలు ఉంటాయి, అది అవశ్యం అనుభోక్తవ్యం. అవి ఈ జన్మకు తెచ్చుకున్నవి ప్రారబ్ధం, ఇంకా తర్వాత జన్మలకు దాచుకున్నవి సంచితం. ఇప్పుడు చేసి పోగు చేసుకున్నవి ఆగామి. కర్మల స్వరూపం కూడా మనకు తెలియాలి. ఇంత కర్మ విజ్ఞానం కూడా పురాణముల ద్వారా మనకు లభిస్తున్నది. ఇది వైదికమైనది, ధర్మశాస్త్రంలో చెప్పినది పురాణం మనకు బోధిస్తున్నది. కనుక ఇప్పుడు సంచితాన్ని మనం చేసిన కర్మను సవరిస్తాయి, ప్రారబ్ధం మాత్రం అనుభవించవలసిందే అంటారు. కానీ బలీయమైన కొన్ని ప్రయత్నాలతో ప్రారబ్ధాన్ని కూడా మార్చవచ్చు అని శాస్త్రం మనకు చెప్తున్నది ఇక్కడ. అయితే ఇక్కడ మనం బలీయమైనటువంటి ప్రారబ్ధం ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే నువ్వు బలీయమైన సాధన చేయాలి. ఈ రెండిట్లో నీ సాధనలో బలం తగ్గితే ప్రారబ్ధం అనుభవించక తప్పదు. కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే ప్రారబ్ధం ఎలాగో అనుభవించక తప్పదు కనుక అనుభవించేద్దాం, తట్టుకునే శక్తి కావాలి. అందుకు ఒక్కొక్కప్పుడు భగవానుడు ఏం చేస్తాడంటే భగవంతుని ఉద్దేశించి మనం ఏదైనా సత్కర్మలు చేస్తే ప్రారబ్ధ అనుభవాన్ని ఏ విధంగా క్షయించేస్తాడో తెలియాలి. ఎందుకంటే ఒకే ప్రక్రియ ఒకే కష్టంతో కొందరు చేస్తే ఫలితం లభిస్తుంది, కొందరు చేస్తే ఫలితం లభించట్లేదు. అప్పుడు ఏమిటి అంటే ఒకే మనిషి ఒకే జబ్బుతో ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అలాంటి వాళ్ళు కొంతమంది వెళితే అందరికీ ఒకలాగా చికిత్స జరగట్లేదే, అందరూ ఒకలా ఆరోగ్యవంతులై రావట్లేదే. అప్పుడేమంటారు? ఏం చేస్తారు? డాక్టర్ని నిందిస్తారా, వైద్యాన్ని నిందిస్తారా? అప్పుడు ఒకటే అంటాం, మన అదృష్టం అలా ఉందండి. అందుకే ఒకే హాస్పిటల్కి వెళ్ళిన ఇద్దరిలో ఒకరు బాగి వస్తాడు, ఒకడు బాగు లేకుండా ఉంటాడు. ఏం చెప్తాం ఇక్కడ? అక్కడ మీరు చేసింది భౌతికమైన ఒకానొక ఔషధం అనబడేటువంటి వైద్యం అనేది ఒక భౌతిక ప్రక్రియ. అలాగే దైవిక ప్రక్రియ, దీన్ని ఆధ్యాత్మికంగా అనకూడదు, దైవిక ప్రక్రియ అనాలి. దైవిక ప్రక్రియ అంటే యజ్ఞమో, యాగమో, జపమో, క్రతువో చేస్తాం. దానివల్ల ఒక్కొక్కప్పుడు అనుకున్నది లభించవచ్చు, లభించకపోవచ్చు. అప్పుడేమనాలి? అక్కడ వైద్యుడి దగ్గర ఏమనుకున్నావో అదే అనుకోవాలి. ఇక్కడ కూడా ప్రారబ్ధం బలంగా ఉంది అనుకోవాలి ఇక్కడ. అయితే వైద్యుడి చికిత్స విఫలమైందనుకోండి, నీకు విఫలమే, కానీ మీరు చేసిన క్రతువు విఫలం కాదు, అది తర్వాత జన్మల్లోకైనా తీసుకువెళుతుంది. అది దీని యొక్క గొప్పతనం. అందుకే దైవికమైన కార్యక్రమాలకి అటువంటి విశేషం ఉంటుంది. అందుకే నిత్యం భగవద్ అనుష్ఠానం చేసుకునేటువంటి వాడికి కూడా ఆ విధమైన అనుగ్రహంతో ఆపత్కాలాల్లో గ్రహదోషాలు చూసుకుని దానికి తగ్గ పరిష్కారాలు చేసుకుంటున్నప్పుడు తప్పకుండా అంతో ఇంతో ఉపశమనం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. అది ఎలా చేస్తాడు భగవానుడు అనేది కూడా పురాణమే చెప్తోంది. ఈ సమయంలో దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఒక్క కథ మనం చెప్పుకున్న వివిధ పురాణాల సమన్వయంతో మనం చెప్పుకుంటున్నాం కనుక అక్కడ గ్రహించవలసింది కర్మలో కొన్ని అంశములు ఉంటాయి. ఒకటి భోగాంశ, రెండవది వృద్ధ్యంశ, మూడవది బీజాంశ అని ప్రతి కర్మకు మూడు ఉంటాయి. ఒకటి భోగాంశ అంటే అనుభవం,
వృద్ధి అంశ అంటే ఎక్కువ తక్కువలు, ఇంకొకటి బీజాంశ, బీజంలా ఉండిపోతుంది, విత్తనంలా ఉంటుంది కర్మ యొక్క బీజం. మనం ఇప్పుడు చేసే పరిష్కారాలు ఏం చేస్తాయంటే కర్మ యొక్క వృద్ధ్యంశను ముందు తగ్గిస్తుందండి. వృద్ధ్యంశ అంటే మనం ఇంత బాధపడాలి అని ఉంటే ఈ చేసిన కర్మ వల్ల బాధ తగ్గుతుంది, అందులో సందేహం లేదు. ఇది ఎలాంటిది అంటే అనస్థిషియా ఇచ్చి సర్జరీ చేసినట్లుగా ఒక్కొక్కప్పుడు ఆ తీవ్రతను తప్పకుండా తగ్గిస్తుంది. ఎందుకంటే అదే సమస్య వచ్చిన కొందరు బెంబేలెత్తి పడిపోతారు, అదే సమస్య వచ్చిన కొందరు నిలబడగలరు కదా, అక్కడే గమనిస్తున్నాం మనం. అందుకే ఈ చేసే పరిష్కారాలు వృద్ధ్యంశను ముందు పెరగనివ్వకుండా తగ్గిస్తుంది. రెండవది ఏం చేస్తుందంటే భోగాంశ, అనుభవం. అదేం చేస్తుందంటే ఆ సమయంలో అది సాధారణ ప్రారంధమైతే తొలగించగలదు, అసాధారణ ప్రారంధమైతే మాత్రము దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. అది తెలుసుకోవాల్సింది, తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది క్రమంగా. ఇక బీజాంశ ఏదైతుందో అది కొంతపాటు అనుభవంతో తొలగేలా చేస్తుంది. ఈ విధంగా 3 రకములుగా కర్మని ఎలా క్షయం చేస్తే మనం చేసే ఈ కర్మలోని తెలుసుకోవాలి. కొంతమంది అంటుంటారు అవశ్యం అనుభోక్తవ్యం, ప్రారబ్ధకరం అనుభవించక తప్పదు. ఇది ఎలాంటిదంటే ఒక విలుకాడు బాణాన్ని ప్రయోగించిన వెంటనే వచ్చి తగలక తప్పదు, అది మధ్యలో వెళ్ళి ఆపుదామంటే కుదరదు. అలాంటిదే ఇది కూడా అని చెప్తారు. కానీ ప్రారబ్ధమైన కర్మను కూడా మనం కొన్ని సత్కర్మలతో నివారించుకోవచ్చు. ఒకవేళ నివారించుకోలేంత బలీయమైన ప్రారబ్ధమైతే భగవంతుడు వివేకం కలిగించి దాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదిస్తాడు. కానీ ఈ కర్మలు వృధా కావు, అది తెలుసుకోవాల్సింది. అయితే ఒక్కొక్కప్పుడు బలంగా మనకు లేని తెచ్చుకునే ప్రయత్నం చేసేమే అనుకోండి, ఆ వచ్చిన వాటి వల్ల అంతో ఇంతో దుఃఖం అనుభవించక తప్పదు, అది కూడా ఆలోచించుకోవాల్సిన అంశమే. అది మనం కొంతమంది వ్రతాలు చేసి యజ్ఞాలు చేసి సంతానాదులను పొందినటువంటి వారికి అంతో ఇంతో దుఃఖం తర్వాత కలగడం పురాణ కథల్లో కూడా మనం చూస్తుంటాం. ఇన్ని రకాలు ఉంటాయి కర్మగతులు. మొత్తానికి ఏ పాపం వల్ల మనకి ఇవాళ ఒకటి సుఖం కలగకుండా పోయిందో ఆ పాపాన్ని తొలగించగలిగే శక్తి ఈ సత్కర్మకు ఉంటుంది కనుక అది ఇవాళ మీకేదో ఫలితం ఇవ్వకలేకపోయినప్పటికీ కూడా దుఃఖానికి మూలమైన పాపము యొక్క అంశాన్ని క్రమంగా క్షీణింపజేసి అది మనల్ని తరింపజేసే అవకాశం ఉంటుంది. అందుకే ఏ విధంగా చూసినా అభీష్ట సిద్ధి ఇవ్వడమే కాకుండా క్రమంగా చిత్తశుద్ధిని జ్ఞానాన్ని కూడా వస్తుంది. అందుకే సత్కర్మలు ఎప్పుడు మనం రక్షిస్తాయి కానీ ఏవి వ్యర్థము కావు, ఇవి తెలుసుకోవాలి ఇక్కడ. అయితే మహాత్ములు ఏం చేస్తారంటే అది ఫలితం ఇచ్చినా లేకపోయినా, నాకు సుఖం కలిగిన దుఃఖం కలిగిన ఏదేమైనప్పటికీ నేను సత్కర్మను ఆచరిస్తాను, ఇది ఫలాకాంక్షతో ఆచరించను, చిత్తశుద్ధి కోసం భగవదర్పణ బుద్ధితో ఆచరిస్తానంటారే, ఇది ఉత్కృష్టమండి. అటువంటి వారు నేను ఇన్ని జపాలు చేసినా కానీ నాకు ఇంకా సిద్ధి పొందలేదని కంప్లైంట్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేశారు కనుక నాకు సిద్ధి ఎంత ఉందా అని మధ్య మధ్యలో చూడరు. కొంతమంది జపం చేస్తూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుంటారు, మధ్యలో మణిపూస ఎక్కడి దాకా వచ్చిందని. అలా మణిపూసను చూసుకుంటూ జపం చేయడం, ఫలితాన్ని చూసుకుంటూ జపం చేసేవాడికి జపం మీద ఏకాగ్రత ఎక్కడ ఉంటుందండి? అది ఫలం మీద దృష్టి ఉన్నవాడికి సాధన మీద దృష్టి తగ్గుతుంది కనుక ఫలం మీద దృష్టి పెట్టకు, సాధన మీద దృష్టి పెట్టు అన్నాడు భగవంతుడు. అందుకని ఫలం రాదని చెప్పలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫలం వస్తుంది, నిష్ఫలమైన కర్మ ఏదీ లేదు. ఫలం రాకుండా ఉంటుందా? వస్తుంది. అది ఎలా వస్తుందో నీకు తెలియదు, ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. అనే ఎరుక నీకు ఉంటే ఇంకా చేసిన కర్మ పట్ల వ్యామోహము అహంకారం ఉండవు. ఇది కర్మ ఎందుకు చెయ్యాలనే విషయంపై ఇంతవరకు మనం చెప్పుకున్నాం. మొత్తానికి మహానుభావుడు వరుణుని ఉద్దేశించి తపస్సు చేయడానికి ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ఎందుకంటే సాధన శీఘ్రంగా ఫలించాలి అంటే నిత్య కార్యక్రమాల నుంచి కొంచెం విరామం తీసుకుని దానికై సమయం కేటాయిస్తూ చేయాలి. అందుకోసం మహానుభావుడు వరుణుని ఉద్దేశించి ప్రణమ్య నిర్యయౌ రాజా తపసే కృత నిశ్చయ, వశిష్ఠుల వారికి నమస్కారం చేసుకుని గంగాతీరే శుభస్థానే కృత పద్మాసనో నృప ధ్యాయన్ పాశధరం చిత్తే చచార దుశ్చరం తప. అప్పుడు గంగానదీ తీరానికి వెళ్ళి పద్మాసనంపై కూర్చొని పాశపాణి అయినటువంటి వరుణుని ఉద్దేశించి ఆరాధన చేశాడు. వైదిక దేవతలు కొందరు ఉన్నారండి, ఈ సమయంలోనే మనం తెలుసుకోవాలి. వాటి గురించి తెలియని ఒకానొక కాలంలో ఉన్నాం. వేదంలో చెప్పబడుతున్న దేవతల స్మరణే మనకి తెలియడం లేదు. అందులో ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు ఇత్యాదులందరూ వైదిక దేవతలుగా చెప్పబడుతున్నారు. అలాగే శివుడు, విష్ణువు వీరందరూ వైదిక దేవతలే. విష్ణు అవతారములైన రామకృష్ణాదుల గురించి కూడా వేదం ప్రస్తావించింది కనుక అవి కూడా వైదిక దేవతలే. ఇక శక్తి దేవతలు స్త్రీమూర్తులుగా చెప్పబడుతున్నవి ప్రధానంగా దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇత్యాదులే కాకుండా మేధా, శ్రద్ధ ఇత్యాది అమ్మవారి యొక్క విభూతులు కూడా దేవతలుగా చెప్పబడుతుంటారు.
వీళ్ళందరూ వైదికంగా చెప్పబడుతున్న దేవతలు. యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా వీళ్ళకి హవిస్సులు ఇచ్చి ఆరాధన చేస్తుంటారు. ఇది వైదిక ఆరాధన. అలాంటి వైదిక దేవతలను విస్మరించి అవైదికమైన ఏవేవో సంప్రదాయాల వైపు వెళ్ళిపోయే దుస్థితి హిందూ మతానికి దాపురించినందుకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ వేదము చెప్పినదే దేవత, ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అందుకే మేము ఈ మధ్య కొత్తగా మొదలెట్టేవండి పారాయణలు అంటే ఆ దేవత గురించి వేదంలో ఉందా? కానీ వేదం ప్రతిపాదించినది దేవత అవుతుంది. అందుకే వేద దేవ రెండింటికి ఉన్న అనుబంధం తెలుసుకోవాలి. వేదమంత్ర ప్రతిపాద్యులైన వారే దేవతలు అవుతారు. పైగా ఇంద్ర యమ వరుణ ఇచ్చా దిక్పాలకులను ఎప్పుడూ మరువరాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా మనం వాళ్ళని? రోజుకొక్కసారైనా దిక్పాలకులకు నమస్కరించాలని శాస్త్రం చెప్తుంది. అందుకే సంధ్యాది కృత్యాల్లో దిక్పాలకుల నమస్కారం కూడా ఉంది, దిగ్దేవత నమస్కారం. యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా దిగ్దేవతలకు ఆహుతులు ఉన్నాయి. అది చివరికి చేసే జయాది హోమాల్లో మీరు ఏ చండీ యాగాలు చేసినా ఏవి చేసినా దిక్పాలకులకు హోమం చేస్తారు, గ్రహదేవతలకు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుగ్రహం లేకపోతే బ్రతుకు లేదు. పరమాత్మ ఒకడే అయినా, పరమేశ్వరుడు ఒకడే అయినా అనేక దేవతా రూపాలతో జగత్తును నడుపుతున్నాడు. మనం ఏదో ఒక దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళమేగా, ఏదో ఒక దిక్కును ఉండవలసిన వాళ్ళమేగా. కనుక అక్కడ దిక్పాలకుడు అనుగ్రహం ఉండాలి. దిక్పాలకుల అనుగ్రహం లేకపోతే దిక్కు లేకుండా పోతాం. అది తెలుసుకోవాల్సింది. అది దిక్పాలకుడు నమస్కరించడం అనేది చెప్తూ ప్రదక్షిణం అనేది ఏర్పాటైంది. అందుకే ప్రదక్షిణంలో సమస్త దిగ్దేవతలు నమస్కారం చేస్తాం. నమ ప్రాచ్యే దిశే యాశ్చదేవత. తూర్పు దిక్కున ఏ దేవతలు ఉన్నారో వాళ్ళకి, అంటే తూర్పు దిక్కున ప్రధానంగా ఇంద్రుడున్నా అనేక రకమైన ప్రధాన దేవతలు ఆయనతో పాటు ఉంటారు. అలా ప్రతి దిక్కులో దిక్పాలకుడితో పాటు కొందరి దేవతాశక్తులు ఉంటాయి. అందుకే మీరు సత్యనారాయణ వ్రతం చేసినప్పటికీ కూడా దిక్పాలకులను పూజించి, గ్రహదేవతలను పూజించి, లోకపాలకులను పూజించి అప్పుడు ఆరాధిస్తున్న దేవతని మధ్య కలశంలో పెడతాం. అందుకే జరుగుతున్న వాటిని కొంచెం పరిశీలించి చేయండి, మనకే తెలిసిపోతుంది. ఇక్కడ ప్రతిదానిలో పెట్టారు. ఇక్కడ ఆ దిగ్దేవతల అనుగ్రహం చాలా విశేషం. వరుణుడు కూడా ఒకానొక దిగ్దేవతే. పశ్చిమ దిక్కుకి అధిపతి వరుణుడు. ఇక్కడ ఈ కథ మీరు జాగ్రత్తగా వినేటప్పుడు వరుణుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఆశ్చర్యంగా వాడిన పేరు వాడకుండా వాడతాడండి వ్యాసుడు. తద్వారా మనకి వరుణ దేవత నామాలన్నీ వచ్చాయి. అందుకే ఇలాంటి కథలు వింటున్నప్పుడు ఆ నామాలతో భగవదర్చన చేసిన ఫలితం కూడా మనకు లభిస్తుంది. అది ఆశ్చర్యకరమైన అంశం. కనుక అక్కడెక్కడో హరిశ్చంద్రుడు వరుణదేవుడికి తపస్సు చేసుకున్న ఆ ఘట్టం వినడం వల్ల మనకొక వరుణానుగ్రహం లభించుతుంది. అది పురాణ కథలకు ఉన్నటువంటి గొప్ప విషయం. జీవితానికి కావలసిన సందేశాలు ఇవ్వడమే కాదు, బ్రతుక్కి కావలసిన ప్రయోజనాలు కూడా ఇవ్వగలిగిన మహిమ పురాణ కథలకున్నది. అందుకే కథలు వినడం వల్ల చివరికి ఫలశ్రుతి చెప్తాడు. ఇంతవరకు ఈ కథ ఎవరైతే శ్రద్ధగా వింటారో, పారాయణ చేస్తారో అనుకుని ఫలితాలు చెప్తారు. అది ఊరికనే మనల్ని ఆకర్షించడానికి చెప్పారు అనుకోవద్దు. మనల్ని ఆకర్షించవలసిన అవసరం వ్యాసుడికి లేదు, మహర్షులకు లేదు. మనల్ని తరింపజేసేటువంటి ఒక కృప వాళ్ళకు ఉన్నది కనుక దానితో వాళ్ళ ఫలశ్రుతులు చెప్తారు. ఏదో ఒక బలీయమైన దైవానుగ్రహం చేత మనం ఈ పురాణ కథలు వినగలుగుతున్నామనే భావంతో ఈ కథలోకి వెళదాం. అరుణుడికి మన వరుణ దేవుడికి ఇప్పుడు 2 పేర్లు వచ్చాయి. ఒకటి యాసదాంపతి, అంటే జలములకు పతి అయిన వాడు అని ఒకటి. అదేవిధంగా పాశధరం చిత్తే, పాశధరుని ఉద్దేశించి ధ్యానం చేశాడు, ఆరాధన చేశాడన్నారు. ఏవం తపస్యతస్తస్య ప్రచేత దృష్టిగోచర. ఆయన తపస్సుకు సంతోషించి ప్రచేతుడు అంటే వరుణుడికి మరొక పేరు. ఆయన కనబడ్డాడు. కనబడి దయ్యతో అంటున్నాడు, వరం వర్య ధర్మజ్ఞ తుష్టోస్మి తపసాతవా. నీ తపస్సుకు సంతోషించాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నది ఏంటంటే, అనపత్యోస్మి దేవేశ, నేను సంతానం లేనివాడినై ఉన్నాను. రుణత్రయాపహారార్థం ఉద్యమోయం మయాకృత. ధార్మికంగా ఉండాలి కోరిక. సంతానం దేనికి? ఊళ్ళో వాళ్ళందరూ సంతానం లేదని అంటూ ఉంటారు, అందుకో నాకు సంతానం ఉండాలి. అందుకు కాదండి. సంతానం దేనికంటే రుణత్రయాపహారార్థం అన్నాడు ఇక్కడ. అంటే దేవరుణ, పితృరుణ, ఋషురుణములు తీర్చుకొనుటకై గృహస్థాశ్రమం సార్థకం అవ్వాలి కనుక దానికై పితృరుణం సంతానం వల్ల తీరుతుంది కనుక నేను సంతానాన్ని కోరుకుంటున్నాను. అంటే మానవుడి బాధ్యత రుణత్రయముల నుంచి బయటపడడం కోసం చేయాలి. ఈ రుణములు ప్రతివాడు పుట్టుకతోనే తెచ్చుకుంటాడు. దేవరుణ, పితృరుణ, ఋషురుణములు. దాని నుంచి బయటపడడానికి దేవతను యజ్ఞయాగాదులతో ఆరాధించడం, పితృదేవతని సత్సంతానం ద్వారా వాళ్ళని సంతృప్తిపరచాలి. ఎందుకంటే పితృ పరంపర తద్వారా కొనసాగుతుంది కనుక. ఇక మూడవది ఋషుల రుణం తీర్చుకోవాలి. ఇవి వారు ఏర్పరిచిన శాస్త్రములను అధ్యయనం చేయడం, అనుష్ఠించడం ద్వారా ఋషి రుణం తీరుతుంది. ఈ 3 రుణాలు తీర్చుకున్నవాడు మాత్రమే ఉత్తమ గతులకు అర్హుడవుతాడు. అందుకే నాకు రుణత్రయాపహారార్థం, ఆ 3ంటిని తొలగించుకున్నట్టుగా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను.
నీ అనుగ్రహం చేత నాకు సంతానం కలగాలి, ఇది కోరుకుంటున్నానంటే స్మితపూర్వం తతప్పాసి తమాహ పురతస్థితం. ఒక చిరునవ్వు నవ్వి వరుణుడు మాట్లాడుతున్నాడు. ఆయన నవ్వేడు అంటే లోపల ఏదో ఉద్దేశం ఉందని అర్థం. నీకు నేను సంతానం వచ్చేలా చేస్తాను, నాకు నువ్వేమిస్తావని అడిగాడండి ఆయన ఇక్కడ. ఎందుకు అలా అడుగుతారు దేవతలు అంటే, ఈ తపస్సు వల్ల నీకు సంతానం కలిగేంత వరకు ఉన్నది, కానీ నిలవాలి అంటే ఈ తపస్సు చాలదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. మృకండు మహర్షి తపస్సు చేస్తే శివుడు వచ్చి కండిషన్ పెట్టాడు. అది మరో పురాణంలో కదా. ఏమని, నీకు చిరంజీవి అయిన మూర్ఖుడు కావాలా, అల్పాయుష్కుడైన జ్ఞాని కావాలో కోరుకో అన్నాడు. ఏమి చిరంజీవిని జ్ఞాన్ని ఇచ్చేవచ్చు కదా శివుడు అంటే, ఏది చేస్తే అదే ఇస్తాడు భగవంతుడు. కర్మ ఫలప్రదాత భగవంతుడు. నీకున్నటువంటి ఇదివరకటి ప్రారంధ బలం వల్ల నీకు సంతానం లేదు యోగంలో, కానీ నువ్వు చేసిన తపస్సు వల్ల సంతానం కలిగే అవకాశం ఉంది. కానీ ఇది కానీ అది కానీ ఏదో ఒకటే లభిస్తుంది, అది చెప్పడం. వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన, పిల్లవాడి చేతి తపస్సు చేయించాడు. ఆయన తన తపస్సుతో మళ్ళీ దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కానీ తపస్సుతో సాధించవచ్చు, కానీ వెనకాల ప్రారంధ బలంతో లెక్క కట్టుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఇవన్నీ మర్మములండి, ఆలోచించవలసినవి. కానీ ఈయనేమంటున్నాడంటే, నీకు సిద్ధే కార్యే తతపశ్చాత్ కిం కరిష్యసి మే ప్రియం. నీ కార్యం సిద్ధించాక నాకు ప్రియమైనది ఏం చేస్తావు అని అంటూ, నేనే చెప్తాను నువ్వేం చేస్తే నాకు ప్రియమో. అదేంటంటే, యదిత్వం తేన పుత్రేణ మాం యజేథా విశంకిత పశుబంధేన తేనైవ దదామి నృపతే వరం. నువ్వు కానీ నీ పుట్టిన సంతానాన్ని నాకు ఉద్దేశించి యజ్ఞం చేసి, ఆ యజ్ఞంలో పశుస్థానంలో నీ పుత్రుని పెట్టి నాకు సమర్పించినట్లయితే, అందుకు నువ్వు ఒప్పుకున్నట్లయితే నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. భలే నిబంధన పెట్టాడండి ఇక్కడ. అంటే యజ్ఞ పశువుగా నీ పుత్రుని పెట్టాలి, దానికి నువ్వు ఒప్పుకుంటే నీకు ఇప్పుడు ఇస్తాను. వెంటనే ఏమనుకున్నాడు ఇక్కడ, నాకు సంతానం కలగదు అనే వంధ్యత్వం. వంధ్యత్వం అంటే స్త్రీకి గొడ్రాలుతనం అంటారు, పురుషుడికి కూడా సంతానం కలగలేకపోవడం, ఈ రెండు కూడా వంధ్యత్వం కింద చెప్తారు. ఈ వంధ్యత్వ దోషం పోతుంది. సంతానం కలిగింది, తర్వాత యజ్ఞానికి ఇచ్చారు అన్నప్పటికీ కూడా సంతానం కలిగింది కదా, ఆ పుణ్యమైన ఉంటుంది కనుక నేను దీనికి అంగీకరిస్తున్నాను అన్నాడు. ముందు నాకు కావలసినది వంధ్యత్వే పరమం దుఃఖం అసహ్యం భువి మానదా శోకాగ్ని శమనం రుణాం తస్మాత్ దేహి సుతం శుభం. అందుకు నా శోకాగ్ని పోవడానికి నేను నువ్వు చెప్పిన నిబంధనకు ఒప్పుకుంటున్నాను, నాకు సంతానం కలిగించు అన్నాడు ఇక్కడ. సరేనని భవిష్యతి సుతకామం రాజన్ గచ్చ, నీ కోరిక నెరవేరుతుంది అని వరుణుడు అంతర్ధానమయ్యాడు. తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకి చెప్పాడు. పట్టరాజ్ఞి శుభా సభ్య ధర్మపత్ని పతివ్రత. శైభ్య అంటే అప్పుడున్నటువంటి ఒకానొక శిబి అనే రాజు యొక్క కుమార్తె. ఈ శిబి చక్రవర్తి మనం విన శిబి చక్రవర్తి ఒకటే అనడానికి లేదు. ఆ శైభ్య ధర్మపత్ని పతివ్రత, ఆమె కొంతకాలాన్ని గర్భం దాల్చింది. 10వ నెలలో తారాగ్రహ బలోపైతే పుత్రం దేవసుతోపమం పుత్రే జాతే నృపస్నాత్వా బ్రాహ్మణై పరివిష్టిత. సంతానం కలిగింది, మంచి తారాగ్రహ బలంతో కలిగినది. అంటే నిజానికి వరుణుడు ఒక లీల చేస్తున్నాడు ఇక్కడ. గమనించవలసిన మరొక అంశం ఇక్కడ, అంటే కర్మక్షయం కూడా ఒక పద్ధతిలో జరగాలండి. అంతేగా నిజానికి సంతానం ఇచ్చి వెంటనే బలి కోరతాడో వరుణుడు అనడానికి లేదు. దేవతల లెక్కలు వేరు, వాళ్ళ కరుణా స్వరూపులే. కానీ కర్మక్షయం చేయడం ఒకటి ఉంటుంది, అది ఎలా చేయిస్తాడో మన కథలో తర్వాత చూడబోతున్నాం. ఇక్కడ సరిగ్గా 10వ రోజు అయిన తర్వాత శుద్ధుడయ్యి తాను విప్రులతో పరివేష్టితుడై ఉన్నాడు హరిశ్చంద్ర మహారాజు. అప్పుడు ఆ సమయంలో వరుణుడు ఒక విప్రవేశంతో వచ్చాడు అక్కడికి. వచ్చి ఆజగామ తదాపాసి విప్రవేశధర శుభ స్వస్తిత్యుక్త్వా, నీకు స్వస్తి యొగ్గాక అని దీవించి, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను వరుణ్ణి నీకు కలిగిన పుత్రుణ్ణి నాకు బలిస్తానన్నావు, నీ వంధ్యత్వం ఇప్పుడు పోయింది గనక నువ్వు నీ పుత్రుని నాకు ఇప్పుడు బలి ఇవ్వు అన్నాడు ఇక్కడ. అంటే వెంటనే అంటున్నాడు, కథం హన్మి సుతం జాతం జలజేన సమానను. ఆ పిల్లాడిని చూశారండి, మోహం కలిగింది. అప్పుడే వికసించిన పద్మంలాగా ఉన్నటువంటి పిల్లవాడిని ఎలా ఇస్తానని మనస్సులో బాధ కలిగింది. రెండవది, ఇవ్వకపోతే దేవహేళనం అనే పాపం వస్తుంది. దేవహేళనం అంటే దేవతలను అవమానించుట. నా దేవహేళనం కార్యం సర్వదా శుభమిచ్చత. శుభం కోరుకునేవాడు దేవతల్ని హేళన చెయ్యడు. కనుక దేవహేళనము చేయలేను అంటే దేవతని తిరస్కరించలేను, పుత్రుని బలి ఇవ్వలేను. ఎందుకంటే పుత్రస్నేహ సుదుశ్చేద్య. నేను పుట్టకముందేమో అనుకున్నాను, కానీ పుట్టేకి తెలుస్తుంది పుత్రాభిమానం ఛేదించుకోలేనిది అని ఒక్కసారి ఆలోచించి ధైర్యమాలంబ్య, ఒక ధైర్యాన్ని తెచ్చుకుని
నమస్కారం చేస్తూ అంటున్నాడు, నేను మాట తప్పను, తప్పకుండా నీ అనుజ్ఞను అనుసరించి చేస్తాను. వేదోక్తైన విధినా మఖం బహుదక్షిణం, వేదము చెప్పిన ప్రకారంగా బహుదక్షిణాకమైన యాగం నీ కోసం చేస్తాను, వరుణ యాగాన్ని చేస్తాను. కానీ ఇంకా ఈ పిల్లవాడు బలి ఇవ్వడానికి తగిన స్థితిలో లేడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పుత్రుడు జన్మించాక 10వ రోజు అయ్యిన తర్వాత తండ్రికి శుద్ధి అవుతుంది. కానీ తల్లికి శుద్ధి కావాలంటే మాసం తర్వాత శుద్ధి అవుతుంది. అంటే పుత్రే జాతే దశేహేన కర్మయోగ్యో భవేత్పిత. ఆ 10 రోజులు మాత్రం జాతాశౌచం వల్ల ఏ కర్మ చేయరాదు. 10 రోజుల తర్వాత నిత్యకర్మలు మానకుండా మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ కర్మయోగ్యుడు ఎప్పుడవుతున్నాడు? తండ్రి అయితే 10వ రోజు తర్వాత అవుతున్నాడు. మాసేన శుద్ధే జనని దంపతి తత్ర కారణం, మాసం తర్వాత జనని అవుతున్నది. కనుక ఇప్పుడు ఈ క్రతువైనప్పుడు మాత్రం జనని సహితంగా చేయాలి. ఆమె ఇప్పుడు కూర్చోవడానికి లేదు. కాబట్టి నెల తర్వాత కలిస్తే బాగుంటుంది అన్నాడు. ఇక్కడ నెల రోజులు పిల్లాన్ని చూస్తూ ఉండొచ్చు. వెంటనే వరుణుడు ఒక మందహాసం చేసి, స్వస్తి తెస్తు గమిష్యామి కురు కార్యాణి పార్థివ ఆగమిష్యామి మాసాంతే యష్టవ్యం సర్వధాత్వయా. సరే, ఇప్పుడు బయలుదేరుతున్నాను, జాతకర్మాది కర్మలు ఇప్పుడు చెయ్యాలి కనుక అవి చేసుకో, మళ్ళీ నెల తర్వాత నేను వస్తాను, అప్పుడు నువ్వు చెయ్యాలి యజ్ఞం. కృత్వా ఔత్థానికమాచారం పుత్రస్య నృపసత్తమా. ఆ పుట్టిన తర్వాత 10 రోజులకి చేయవలసిన కర్మ ఏదుందో అది చెయ్యి అని చెప్తే సరే అని సంతోషించాడు హరిశ్చంద్రుడు. అటు వరుణుడు వెళ్ళగానే ఇటు పిల్లవాడికి జాతకర్మ చక్కగా చేసి ఆయనకు నామకరణం చేస్తున్నాడు. నామా అస్య రోహితశ్చేతి చకార విధిపూర్వకం, రోహితుడు అని పేరు పెట్టాడు. ఈ నామాల గురించి పురాణాల్లో పెట్టిన పేర్ల గురించి కూడా విశ్లేషిస్తే అవి సూర్య చంద్రాది యజ్ఞపరమైన నామాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కానీ అది రోహితుడు అని పేరు పెట్టారు. ఆనందిస్తున్నాడు. సరిగ్గా మాసమైందండి. పూర్ణిమాసే తతప్పాసి విప్రవేశేణ భూపతే ఆజగామ. నెల రోజులు అవగానే మళ్ళీ విప్రవేశంలో వచ్చాడు. వేషం మార్చాడు కానీ తానెవరో దాచకుండా చెప్తూనే ఉన్నాడు. రాగానే ఆయనకు మళ్ళీ నమస్కారం చేసి, మీరు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను, మీరు అడుగు పెట్టడం వల్ల నా రాజ్యం నా ఇల్లు పావనమయ్యే, ఇవన్నీ మాట్లాడాడు. అని అతను అడగకుండానే దిశ్చాదేవ త్వమాయాతో గృహం మే పావితం ప్రభు మఖం కరోమి వారీష మరొక పేరు వరుణుడికి. నీటికి ఈశ్వరుడివైన వరుణ, విధివద్వాంఛితంతవా, నువ్వు కోరుకున్న ప్రకారంగా పద్ధతిగా నేను యజ్ఞం చేస్తాను. కానీ పశువుగా ఎవరినైతే పెడతారో అది జంతువు కావచ్చు, దంతములు లేని పశువుని ఇవ్వరాదు అని శాస్త్రం చెప్తాను. అదే అదంతో నా పశుశ్లాఘ్య ఇత్యాహుర్ వేదవాదిన. వేదవాదులు ఏమంటారంటే దంతములు లేని పశువుని యూపస్తంభానికి కట్టరాదు అంటారు. కనుక తస్మాత్ దంతోద్భవేతేహం కరిష్యామి మహామఖం. అతనికి దంతములు మొలిచిన తర్వాత, అంటే దంతాలు మొలిస్తే కొన్నాళ్ళకి దానికొక ముచ్చడి చేస్తారండి, అది వచ్చినప్పుడు యజ్ఞం చేస్తాను అంటే ఒక్కసారి చూసాడు అటు ఇటు యగాదిగా. అర్థం చేసుకోలేడు వరుణుడు. చూసి పునర్దంతోద్భవం జ్ఞాత్వా ప్రచేత ద్విజరూపవాన్ ఆజగామ గృహే. సరే అయితే ఇప్పుడు వెళ్ళొస్తాను, దంతాలు ముడిచిన తర్వాత నేనే వస్తాను అన్నాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి దంతాలు మురిచి దానికి సంబంధించిన క్రతువు చేస్తుంటే మళ్ళీ వచ్చాడు. ఏమంటావు ఇప్పుడు అంటే ఒక్కసారి నమస్కారం చేస్తూ, చౌళం చేయకుండా ఎలాగయ్యా ఇతడు పశుయోగ్యుడవుతాడు అన్నారు. ఇక్కడ మరొక్క ఆగి చెప్తున్న విషయం ఏంటంటే వైదిక యజ్ఞముల గురించి కొంచెం క్లుప్తంగా నేను తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. మన వైదిక సంస్కృతిపై కొన్ని అపోహలు ఉన్నాయి. కారణం అజ్ఞానం చేత, మరి ఇంకేమీ కాదు. మనకున్న అపోహలు, మనకున్న అవగాహన రాహిత్యాన్ని ఆధారం చేసుకుని హిందూ ధర్మ ద్రోహులు ఏం చేస్తున్నారంటే లేనిపోనివి కల్పన చేసి అవే సత్యమని వాళ్ళ పుస్తకాలు రాస్తారు. మన గ్రంథాన్ని గురువుల ద్వారా చదవం, ఇతరులు రచించినవే చదువుతుంటాం, వాళ్ళు చెప్పినవి వింటుంటాం. యజ్ఞముల్లో పశు విశేషణం అంటే పశువుల్ని బలి ఇవ్వడం అనేటువంటి ఉంటుంది కదా, అది తప్ప ఒప్ప అని ఒక పెద్ద మీమాంసనది. అందుకే అనేక మంది కొన్ని దేవతలకు ఇచ్చే బలులను కూడా నిషేధించేశారు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి క్లుప్తంగా. ఎందుకంటే మళ్ళీ బలులు ఉద్ధరించాలని చెప్పడం లేదు, కానీ మన ఆచారంలో లోపం వెతకద్దని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యజ్ఞములు పశు విశేషణంతో కూడిన యజ్ఞములు కొన్ని ఉన్నాయి. అవి యుగాల కొద్దీ మారుతూ ఉంటాయి. అన్ని యుగాలు ఒకటి కాదు. హరిశ్చంద్రుడు తానున్నటువంటి ఆ యుగంలో ఉన్నటువంటి పద్ధతులు ఇప్పుడు అలాగా ఉంటాయని అనుకోవద్దు. కనుక అప్పటి కథ చెప్పి అప్పట్లా ఇప్పుడుంది అనుకుంటే తప్పు. ఇదొకటి ఆలోచించవలసింది. పైగా నరమేధం అంటే నరుణ్ణి పశువుగా పెట్టి చేయడం అనేటువంటిది అంత సమర్థనీయమైనది కాదు.
అయితే ఏదో ఒక మహాప్రమాదకరమైన పరిస్థితుల్లో అక్కడక్కడ ఏవో జరిగినట్లుగా ప్రాచీనమైన జాడలు ఉంటాయి, కానీ అది ఆ యుగంలో, ఆ కాలంలో, ఆ సందర్భంలోని. ఇక పశు విశేషణంలో సరిగ్గా వాడేవి అజ అంటే మేక మొదలైనవి వాడుతూ ఉంటారు. అలాంటి కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి, వాటి ప్రయోజనాలు వాటికి ఉంటాయి. అందుకే మహాభారతంలో అహింస గురించి చర్చ చేస్తున్నప్పుడు యజ్ఞార్థం చేసే పశుహింస అహింస కిందే లెక్క కట్టాలి అని భీష్మాచార్యులు వారు ధర్మశాస్త్ర ప్రమాణంతో చెప్పారు. అయితే అన్ని యజ్ఞముల్లో పశు విసర్జనము లేదు, అది కూడా తెలుసుకోవాలి. అందుకే పశు విసర్జనంతో కూడిన యాగములను కొన్ని యుగాల్లో నిషేధించారన్న విషయం కూడా మహాభారతంలో మనకు తెలుస్తుంది. ఉపరిచరవసు మహారాజు వృత్తాంతంలో ఇది గోచరిస్తుంది మనకి. వృత్తాంతం అంతా చెప్పే సమయం లేదు, కానీ పశు విశేషణం లేకుండా చేసే యాగముల శ్రేష్ఠత్వాన్ని అక్కడ చెప్తాడు. హింస లేని యాగమే గొప్పది. అందుకే భారతీయ సంస్కృతిలో, హిందూ మతంలో మాత్రమే అహింసా పరమో ధర్మ అని మాట ఉన్నది తెలుసుకోండి ఇక్కడ. అందుకే వీలైనంత తక్కువ హింస చేయాలని చెప్పారు. వీలైనంత, ఎందుకంటే హింస లేకుండా ఇప్పుడు జీవించలేడు. అందుకే శాకాహారం అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలోకి వచ్చింది. మాంసాహారం తినే కొన్ని జాతులకు కూడా అలా విధించిన వారికి తింటే దోషం లేదు, కానీ వారు ఒకవేళ మానివేస్తే మాత్రం యజ్ఞముతో చేసిన ఫలితం లభిస్తుందని చెప్పారు. ఎంత చక్కగా ఆలోచించారండి. ఆ మాంసాహారం తినే జాతులను కూడా దోషుల కింద చెప్పలేదు. కొన్ని రోజుల్లో వారు కూడా తినరాదు అని చెప్పారు. అలా పాటిస్తూ ఉన్నవాళ్ళు నేటికి ఉన్నారు. కొన్ని రోజుల్లో తినరాదు, కొన్ని తిథుల్లో తినరాదు, అన్ని మాంసాలు తినరాదు, అది కూడా ఉన్నది. అన్ని మాంసాలు తినరు, ఏది పెడితే అది. అలాగే భయంకరమైనటువంటి గో ఇత్యాది వాటిని ఆ మాట వింటేనే భయపడతారు హిందువుల్లో ఎవడైనా, మాంసాహారులు అయినప్పటికి కూడా. కనుక ఇక్కడ మాంసాహారానికి కూడా ఎన్ని కండిషన్స్ అండి. వాళ్ళు శాకాహారులుగా మారేననుకోండి, అది ఉత్కృష్టమైన యజ్ఞం చేసిన పడితే అన్నారు. వాళ్ళు అలా మారకపోతే వాళ్ళకి దోషమేం లేదన్నారు. ఇన్ని తెలుసుకోవాల్సి. అందుకే వాళ్ళకి తగ్గ కర్మలు, వాళ్ళకి దానికి తగ్గ ఆహారానికి తగ్గ కర్మలు, కర్మకి తగ్గ ఆహారం పెట్టారు ఇక్కడ. పశు విశేషణం శ్రౌత యాగాల్లో కనబడుతుంది, అంటే కొన్ని వైదిక యాగాల్లో కనబడుతుంటుంది. అలాంటివి కొన్ని కలియుగంలో నిషేధించారు. ఉదాహరణ మన పురాణాల్లో అశ్వమేధ యాగం ఇత్యాదులు వింటూ ఉంటాం. అలాంటివి కలియుగంలో నిషేధములు. అశ్వాలంబం, గవాలంబం, సన్యాసం, ఫలపేత్రకం ఇత్యాదులు చెప్పారు. కలియుగంలో నిషేధాలు. అంటే ఋషులకే తెలుసు ఏ యుగంలో ఏముండాలనేది, మనమేం మార్చనక్కర్లేదు. పైగా ఇప్పుడు శ్రౌత యాగాలు ఎక్కడున్నాయండి, చాలా తగ్గిపోయింది. ఎక్కడో కొంతమంది శాస్త్రబద్ధంగా చేస్తే లోకోపకారం కోసం అది పనికొస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇది ఎలాంటిది అంటే, ఒక మందు కనిపెట్టాలి అంటే ఆ వైద్య శాస్త్రజ్ఞుని కనిపెట్టినందుకు మనం ఎంత సత్కరిస్తాం, ఎందువల్ల లోకోపకారం చేశాడని. కానీ ఆ వైద్య శాస్త్రజ్ఞుడు, వైద్య శాస్త్రజ్ఞుల బృందము ఒక్క మందుని కనిపెట్టడానికి ఎన్ని జంతువుల మీద ప్రయోగాలు చేస్తారో చెప్పండి. ఇక్కడ ఎన్ని జంతువులు మరణిస్తాయి? అన్ని జంతువులు మరణించి ఒక మనిషి బ్రతకడానికి మందు కనిపెట్టాడువా అని అంటామా? అనవద్దు, మంచి అంటాం ఇక్కడ. ఎందుకు? ప్రయోజనం దృష్టిలో. అలాగే ఇటువంటి యాగములు లోకానికి మంచి ఉపకారం చేస్తాయి కనుక వేదం ఆ ఉద్దేశంతో చెప్పింది. ఇది తెలుసుకోవాల్సింది. అయితే అలాగా వధింపబడే పశువు ఏమవుతుంది? దానికి సద్గతి కలుగుతుంది. ఒకప్పుడు అప్పయ్య దీక్షితుల మహానుభావుడు ఉండేవాడు. కొద్ది శతాబ్దాల క్రితం నాటివాడు ఆయన. 104 వైదిక యజ్ఞాలు చేసిన మహాశ్రౌత ఆయన. ఆయన యజ్ఞం చేసిన తర్వాత ఇదేదో పశుహింస చేశారు కొందరు అనుకున్నట్టు. ఆ రోజుల్లోనే కొన్ని సిద్ధాంతాల ప్రభావం చేత అలా భావించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పశు విసర్జన చేసేవాడు పశుమాంస భోజనం చేయడు. తెలుసుకోండి ఇక్కడ. వాడు చేసేది క్రతువు, దేవతా ప్రీత్యర్థం చేస్తాడు. ఆయన తన తపశ్శక్తితో ఏం చేశాడంటే, ఏ పశువుని విసర్జనం చేశాడో ఆ పశువు ఇప్పుడు ఏ లోకంలో ఎలా ఉందో చూపించగలిగాడండి అందరికి కూడా. అంత తపశ్శక్తి సంపన్నుడు. అది అలాంటి విధులు. అంతేగాని ఇది మొదలుపెట్టి హింస చేయించటాన్ని అందరూ మొదలెట్టడానికి మళ్ళీ వీలు లేదు. ఎవరు చేయాలి? అన్ని యాగాలకు అందరికి అర్హత లేదు. వాడు విప్రుడి పుట్టినా అతడు అనేక యాగాలకు అర్హుడు కాడు. శ్రౌత యాగం చేయాలంటే దానికి ఎన్ని అర్హతలు ఉంటాయండి. నిత్యాగ్నిహోత్రి కావాలి, అందులో కొన్ని ప్రత్యేక దీక్షలు ఉండాలి. కనుక అవి వినడమే తప్ప అవి చేసేది లేదు. కానీ ఈ కథలు వినేటప్పుడు ఇలాంటి ఘోరాలు ఉన్నాయా పురాణాలను మరొక కువిమర్శ మాత్రం చేయరాదు. అప్పుడు ఒక పద్ధతి అది. పైగా ఒక కాలంలో ఆమోదించబడిన ధర్మము తర్వాతి కాలంలో అధర్మంగా పరిగణించబడవచ్చు. అప్పుడు దాన్ని విడిచిపెట్టాలని చెప్పినటువంటి ఫ్లెక్సిబిలిటీ హిందూ ధర్మంలో ఉంది. ఇది గొప్ప విషయం అండి. ఇక్కడ ఈ మాట ఎలాగే గుర్తుపెట్టుకోండి. ఒక కాలంలో ధర్మమని చెప్పబడేది తర్వాతి కాలంలో అధర్మముగా భావించినప్పుడు ఆ ధర్మాన్ని విడిచిపెట్టవచ్చు అని కూడా శాస్త్రం చెప్పింది. అయితే అధర్మంగా భావించినప్పుడు అంటే ఎవరికి వాళ్ళు భావించకూడదు, దానికి ఒక ప్రమాణం ఉండాలి. ఎన్ని ఆలోచించారండి. పైగా ఇప్పుడు చెప్పిన ఈ మాట మనుస్మృతిలో ఉంది, ఇదే మాట పురాణాల్లో ఉంది.
ఇదే మాట ఆదిశంకర భగవత్పాదుల వారు భాష్యంలో కూడా తెలియజేశారు. ఇంత విశాలత ఇంకెక్కడ ఉండదు. అదే మా గ్రంథంలో ఏం చెప్పారో అది తూచా తప్పకుండా చేసేస్తాం, అలా చేసేస్తే మాకు స్వర్గంలో అప్సరసలు స్వాగతం పలుకుతారు అని చెప్పి బయలుదేరిపోయేటంత దుర్మార్గం హిందూ ధర్మంలో లేదు. తెలుసుకోండి ఎలాగ వాళ్ళు ఈ విషయం. అందుకే ఒకప్పుడు చెప్పబడింది, తర్వాత కాలంలో దురాచారం అయితే దాన్ని తొలగించుకున్నాం మనం. ఒక సతీసాగమనం ఉదాహరణకు చెప్పాం. సతీసాగమనం ఆ రోజుల్లో దుర్మార్గులు భర్త మరణించిన స్త్రీలను ఆక్రమించబోతే మానరక్షణ కోసం తమని తాము త్యాగం చేసుకున్న రాజకాంతలు మహాత్ములు ఎంతమంది ఉన్నారండి. వాడి చరిత్ర చదవాలి. అప్పుడు వాళ్ళు సద్గతులు పొందారు దానివల్ల. అందుకని ఒక స్త్రీని బలవంతంగా తీసి అగ్నిహోత్రంలో పెట్టడం కథ ఎక్కడా లేదు. అలాగున్నట్లయితే దశరథుని పత్నులు ఏమయ్యారు? ముగ్గురు ఉన్నారు లేదు దశరథ తర్వాత. మాద్రి సాగమనం చేసింది కానీ కుంతి చేయలేదు కనుక అది విధి కాదు. దానికి ఒక పద్ధతి కొంతమంది మాత్రమే, అది మాత్రం సంప్రదాయం కాదు. అలాంటివి కాలగతిలో మనం ఆచరించకూడదు, ప్రోత్సహించకూడదు. కానీ అప్పుడు ఆచరించిన కాలంలోకి వెళ్ళి వాటిని విమర్శించకూడదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఏది చెప్తే ఏ ప్రశ్న వస్తుందో ఊహించుకుని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన బాధ్యత చెప్పేవాడు ఉంది గనక ఇప్పుడు ఇంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. పశు విశేషణం అనేటటువంటిది ఏ యజ్ఞాల్లో ఉంటాయి? ఇక్కడ నిజానికి వేరే పశువుని పెట్టాలి వరుణయాగం చేసేటప్పుడు, శ్రౌతంతో చేసేటప్పుడు. శ్రౌతంలో స్మార్తంలో 2 పద్ధతులు ఉన్నాయి. శ్రౌతయాగంలో అలా చేస్తే ఉంది పద్ధతి. కానీ ఆ స్థానంలో ఇతను పెట్టడం అనేది వరుణుడు ప్రత్యేకం కోరుకున్నాడు కనుక పెట్టాలి. అది మొత్తానికి ఇప్పుడు ఏం చెప్పాడు? చౌళం జరగలేదు కనుక చౌళం లేకుండా, చౌళం అంటే అర్థము పుట్టు వెంట్రుకలు తీయుట, అది సాధారణమని చెప్తాం దానికి క్రియ. అందుకే బాలోప్యకృత చౌళోయం గర్భకేశో నసమ్మత. పశువుకి గర్భకేశం అని ఉండరాదు. గర్భకేశం అంటే కడుపులోంచి వచ్చినప్పుడు ఏ జుట్టుతో వచ్చాడో ఆ జుట్టుతో ఎక్కువ కాలం ఉండరాదు కనుక జుట్టు కొంత వచ్చిన తర్వాత తీసేస్తారు. ఎందుకంటే అదొక సంస్కారం. ఈ సంస్కారాల వల్ల జీవుడు శుద్ధవుతాడు. సంస్కారములు మొత్తం 16 సంస్కారాలు ఉన్నాయి పుట్టిన దగ్గర నుంచి. మొదటి జాతకర్మ, ఆ తర్వాత చేసే కర్మల్లో వరుసగా ఇవన్నీ వస్తాయి, చౌళము ఇత్యాదులన్నీ కూడా. ఈ కర్మలు చేయడం వల్ల ఈ దేహం శుద్ధి అవుతుంది, అంటే సంస్కరింపబడుతుంది. దేని చేత సంస్కరింపబడతామో దానికి సంస్కారము అంటారు ఇక్కడ. ఇవి తెలుసుకోవాల్సిన విషయమునండి. ఈ షోడశ విధ సంస్కారములు కలిగినది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ప్రధానమైన అంశం ఇది. అంతేగాని ఇది ముచ్చట్ల కోసం చేసే పని కాదు. ఒక సీమంతం ఉంది, ఆ సీమంతం ముచ్చటగా మనం చేస్తాం, చెయ్యండి. కానీ ముచ్చట కాదు, ఒక సంస్కారం. గర్భగతులైన శిశువుని తల్లిని సంస్కరించే ప్రక్రియ. అదేవిధంగా జాతకర్మ ఒక సంస్కారం, ఈ చౌళం కూడా ఒక సంస్కారం. ఆ సంస్కారం చేయనిది ఎలా ఇస్తామయ్యా? కర్తవ్య సర్వదా యజ్ఞో ముండనాంతే శిశోఖిల. యజ్ఞం చేసేటప్పుడు కర్త కూడా ముండనం చేసుకోవాలి, వపనం చేసుకుని కూర్చుంటాడు. అలాగే పశువును కూడా ఆ విధంగానే చేయాలి గనక ముండనాంతే, ఇతరుకు కూడా ఆ పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత మీరు అప్పుడు వద్దురుగానండి అన్నాడు. అంతేగాని నా పిల్లాడిని నేను వదలను, మీ మాట తప్పితే తప్పేనా అనట్లేదు. చూడండి ఇక్కడ ఆయన అటువైపు గౌరవిస్తున్నాడు, ఈ విషయం చెప్తున్నాడు. వెంటనే సరే ఇప్పుడు బయలుదేరుతాను, అప్పుడు కూడా ఏమైనా సాకులు చెప్తే సహించను సుమా, ఎందుకంటే నేను తలచుకుంటే శపించగలను. అజ్జగచ్చామి రాజేంద్ర వచనాత్తవ మానద. ఇవాళ వెళుతున్నాను, నా మృషా వచనం కార్యం త్వయా ఇక్ష్వాకు కులోద్భవ. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడా, అబద్ధమాడరాదు సుమా అన్నాడు. అంటే అర్థం ఇక్ష్వాకు వంశ ప్రభువులు ఎప్పుడు అసత్యం పలకరు. అది హరిశ్చంద్రుడితో మొదలు కాలేదు సత్యం. ఇది తెలుసుకోండి. సత్య హరిశ్చంద్రుడు అంటే ఆ రోజుల్లో కూడా హరిశ్చంద్రుడు ఒక్కడే సత్యవంతుడు అనుకుంటే ఎలా అండి? సత్యం అనేది సనాతన ధర్మంలో ఒక భాగం. ధర్మంలో మొదటి మెట్టు సత్యం, రెండవ మెట్టు అహింస, మూడవ మెట్టు అస్తేయం అంటే దొంగతనం లేకుండా ఉండడం, నాలుగవది శౌచం, సదాచారం. ఈ 4 ధర్మం. అందులో మొదటి సత్యం. పాలించవలసిన రాజుకు ధర్మం ఉండాలి. అందుకే ఇక్ష్వాకు వంశ ప్రభువులు మొదటి నుంచి కూడా సత్యవ్రతులు. అది గుర్తు చేశాడు. ఇక్ష్వాకు కులోద్భవ నా మృషా త్వయా కార్యం, అబద్ధమాడరదు సుమా అని పూర్వీకులకు ఒక్కసారి గుర్తు చేసి వరుణుడి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చౌళ కర్మ చేశాడు. చూడాకరణ కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు ఆ కర్మ చేస్తున్నాడు. చూడాకరణ కాలేతు, చౌళానికే మరొక పేరు చూడాకరణం. అది చేస్తుంటే అప్పుడు మళ్ళీ తరసాపాసి, మళ్ళీ వేగంగా అక్కడికి వచ్చాడు. ఇదిగో ఈ కర్మ అయింది కదా, ఏం చేస్తావు ఇప్పుడు అనగానే మళ్ళీ నమస్కారం చేసి చాలా సంతోషం. ఇప్పుడు క్షత్రియులకి పైన బ్రాహ్మణులకి వైశ్యులకి ఉపనయన విధి అని ఒకటి ఉన్నది.
ఉపనయన విధి లేనిది వాళ్ళు ఏ క్రియకి అర్హత ఉండదు. అది కూడా వచ్చింది. ఉపనయన సంస్కారం లేని వాళ్ళు ఏ క్రియకి అర్హత ఉండదు. కానీ ఉపనయన సంస్కారం చేయాలి. ఉపనయన సంస్కారం ఎంత గొప్పదా అని చెప్పాలి అంటే ఇప్పుడు అవకాశం లేదండి. ఎందుకంటే వాడు 35 ఏళ్ళ వరుడు, 30 ఏళ్ళ వధువు. అప్పుడు వాడికి హఠాత్తుగా జంజం వేసి ఉపనయనం అయిపోయింది అనిపించుకుంటారు. అది ఎందుకు ఆ తాడేసుకున్నారో వీడికి తెలియదు. తాడే. కానీ ఎప్పుడు ఉపనయనం చేయాలి, ఎలా చేయాలి విధానం ఉంది. ఉపనయనం తర్వాత ఏం చేయాలో విధానం ఉంది. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. పిల్లలకు ఉపనయనం చేసామని ఫోటోలు వీడియోలు తీస్తారు. కానీ ఉపనయనం తర్వాత వాడు చేయవలసింది సంధ్యావందన సత్కర్మలు. దానికి అర్హతే ఉపనయనం. అది లేదు మాత్రం, అవి పక్కకు పోయే. ఇక్కడ 10 మందిని పిలిచి పార్టీ చేసి పిల్లాడికి ఉపనయనం చేయడం సెలబ్రేషన్ పనికొచ్చిందే తప్ప అప్పుడు అది సంస్కారం అనిపించుకోదు. ఎందుకంటే ప్రస్తుత కాలం కనిపిస్తుంటే చెప్పకుండా ఎలా ఊరుకుంటామండి? నోరు మూసుకుని కథ చెప్పండి అంటే నేనేం చేస్తా? అంతేకాదు, ఒక చోట జరిగిన ఒక చిన్న సంఘటన. ఒక విప్రకుమారుడికి ఉపనయనం చేశారు. పిలిచారు కదా అని పెడితే నాతో పాటు ఒక ప్రసిద్ధ కవి ఒక రెడ్డి గారు వచ్చారు. ఇద్దరికి కూడా ఆయన పిల్లవాడిని తీసుకొచ్చి నమస్కారం చేస్తుంటే ఉండబట్టలేక ప్రవర చెప్పవయ్యా అన్నాను నేను. చెప్పలేబడి పిల్లాడు అంటే ఇప్పుడు ఉడిగైంది కానీ చెప్పలేడు కదా, తండ్రి చెప్పించు అంటే ఆ తండ్రి తల వంచాడండి. అప్పుడు రెడ్డి గారు అన్నారు, పాప ఆయన్ని ఏం అడగకండి, ఇబ్బంది పెట్టకండి అన్నాడు. ఇక్కడ అంటే ఎంత కీర్తి సంపాదించాడో చూడండి. అంటే ఏ అనుష్ఠానమో చేయడని అందరికీ తెలుసు అనమాట. ఎందుకండి తన ప్రవరే తన ఋషుల గురించి తెలియనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏం కోల్పోతున్నామో మనకు తెలియట్లేదు. ఏవేవో సంపాదిస్తున్నాం కానీ ఎన్నెన్నో కోల్పోతున్నాం. తెలుసుకోండి. ఇక్కడ వాటి యొక్క దుష్ప్రభావం ఇప్పుడు తెలియదు, వయసు ముదిరితే తెలుస్తుంది. కొందరికి అప్పుడు కూడా తెలియదు. సంస్కారములు ఉంటాయి. అందుకే పురాణ కథల ద్వారా ఈ సమయాలు సంస్కారాలు కూడా తెలుసుకోవాలి. కథ ఊరికిన స్టోరీ చెప్పడం కోసం చెప్పడు. ఒక కథను ఆలంబనం చేసుకుని మనకి ఎన్నో ధర్మాలు చెప్తాడు మహర్షి. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏం వరుణుడికి తెలియదా? హరిశ్చంద్రుడికి తెలియదా? మరి హరిశ్చంద్రుడు ఎందుకు చెప్తున్నాడు? రాజ్ఞామేకాదశే వర్షే సదోపనయనం స్మృతం అష్టమే బ్రాహ్మణానాంచ వైశ్యానాం ద్వాదశే కిలా. రాజపుత్రుడికి 11వ సంవత్సరం ఉపనయనానికి యోగ్యం. విప్రపుత్రుడికి 8వ సంవత్సరం, వైశ్యపుత్రుడికి 12వ సంవత్సరం. ఇది ప్రధానంగా చెప్పారు ఇక్కడ. అప్పుడు చేయాలి. దయసేయది దేవేశ దీనం మాం సేవకంతవా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆ 8 ఏళ్ళు దాటిపోతే కొంతమంది వచ్చి ఏమండి సరి సంఖ్యలో చేయాలా బేస్ సంఖ్యలో చేయాలని, ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. అది ఇక్కడ సరి సంఖ్య బేస్ సంఖ్య లేదు. ఎందుకంటే 7వ మాసం దాటిన దగ్గర నుంచి పిల్లవాడికి సంస్కారం చేయకపోతే ఆ దోషం తండ్రికి చేరుతుంది. అది కూడా సంస్కారం. ఉపనయనం ఒక సంస్కారం. అందుకే వరుసగా సంస్కారాల పేర్లన్నీ చెప్తూ ఎన్ని సంస్కారాలు ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నాయండి. అందుకే ఉపనయనం లేకపోతే ఉపనీత క్రియార్హ అని శాస్త్రమే చెప్తుంది. ఇది వేదేశు నిర్ణయ. ప్రధానికి ఒక ప్రమాణం చూపిస్తున్నాడు హరిశ్చంద్రుడు. ఉపనీతుడే అంటే ఉపనయనం పొందినవాడే కర్మకు అర్హుడు అని చెప్తారు కదా. అలాంటిది ఉపనయనం అవ్వాలి కదా అన్నాడు ఇక్కడ. ఇప్పుడు చూడాకరణమైంది కనుక నేను నీకు చెప్పాలనైనా, నువ్వు లోకపాలకుడివి. వరుణుడు ఒక లోకపాలకుడు, ఇంద్రుడు ఒక లోకపాలకుడు. కానీ లోకపాలకుడివైన నువ్వు లోకపాలోసి ధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద. భలే తాళ్ళు వేస్తున్నాడు హరిశ్చంద్రుడు. సర్వశాస్త్రములు తెలిసిన సర్వజ్ఞుడువు, లోకపాలకుడువు, నా మాట సత్యమే అయితే నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. ఎక్కడ మళ్ళీ వెళ్ళు అని చెప్పలేదు చూడండి. అంటే మళ్ళీ ఒక్కసారి చూసి చెప్పింది సమంజసంగానుంది. కానీ ఉపనయన సంస్కారం చెయ్యు, ఆ తర్వాత మాత్రం ఆగకుసుమా అని చెప్పి మళ్ళీ వరుణుడు వెళ్ళిపోయాడు. ఉపనయన సమవయస్కుడైనప్పుడు అంటే అప్పటికి 11 ఏళ్ళు. అంటే ఎప్పుడు పుట్టాడు 11 ఏళ్ళు హాయిగా కాలక్షేపం జరిగింది పిల్లాడిని చూస్తూ ఆనందంగా. ఉపవీత సామగ్రంతా సిద్ధం చేసుకుని ఋత్విజుల్ని విప్రుల్ని అందరిని వేదవేత్తల్ని పిలిపించి ఏకాదశే సుతశాబ్దే వ్రతబంధ విధౌ నృప విధదే విధివత్కార్యం చిత్తే చింతాతుర పునః. కార్యం చేస్తున్నాడు కానీ మనసులో చింత మొదలైపోయింది హరిశ్చంద్రుడు. మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? అలా ఉపనయనం అయ్యింది, ఉపదేశాదులు అయ్యాయి, వచ్చాడు మహానుభావుడు. ఇప్పుడేమంటా ఉన్నాడు ఇక్కడ. కొద్దిసేపు ఆగి సమావర్తనం అనేది జరగకపోతే ఏం లాభం? అటు ఉపనయన సంస్కారం తర్వాత కొంతకాలానికి విద్యాభ్యాసం చేసిన తర్వాత సమావర్తనం కూడా చేస్తారు. ఈ సమావర్తన కర్మ అంతే కరిష్యామి తవేప్సితం. సమావర్తన కర్మ అయిన తర్వాత తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అన్నాడు. అప్పటికే పిల్లవాడికి వివేకం అన్నీ వచ్చాయి. ఎవడో పశువుగా కట్టేస్తే అంగీకరించే వయసు దాటిపోయింది అతనికి. కనుక సమావర్తనం వరకు అనగానే ఒక్కసారి వరుణుడు ఆగి ప్రతారేసి మాన్ రాజన్ పుత్రప్రేమాకులో భృశం. నువ్వు పుత్రప్రేమతో మాటిమాటికి నన్ను ఇబ్బంది పెడుతున్నావు.
ముహుహు మతిం కృత్వా యుక్తియుక్త మహామతే. నీ యొక్క యుక్తులతో పుత్ర ప్రేమతో శాస్త్ర ప్రమాణాలు చూపించి మమ్మల్ని పంపిస్తున్నాం. దేవతలకు కూడా శాస్త్ర ప్రమాణం అంటే అంత గౌరవం చూడండి ఇక్కడ అని చెప్పి గచ్చామ్యజ్య, ఇవాళ బయలుదేరుతాను, మళ్ళీ వస్తాను సమావర్తన కర్మలో అని చెప్పిన తర్వాత సరే అన్నాడు. అప్పటికి హరిశ్చంద్రుడు. అప్పుడు మరొకటి సాకు దొరుకుతుందేమో చూద్దాం. ఇలా వెళుతూ ఉంటే ఆ సమావర్తన ఇంకా రాకముందు పిల్లవాడికి అంత అర్థమైపోయింది. ప్రతిసారి ఏదో క్రతువు జరుగుతుంటే తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక బ్రాహ్మడు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఈయనెవరు? కొంచెం అడగగా వాకపు చేయగా ఆయనకు తెలిసిపోయింది. నన్ను యజ్ఞంలో పశువుగా కట్టి బలి ఇవ్వాలి అనే కండిషన్ మీద నేను పుట్టాను కనుక అది ఎప్పుడు జరిగి తీరుతుందని భయం పుట్టుకుందని పిల్లవాడికి. దానితో అతను ఏం చేశాడంటే ఇంట్లో ఎవరికి చెప్పకుండా తను రక్షించడం కోసం పారిపోయాడు పిల్లవాడు అక్కడి నుంచి. జ్ఞాత్వాత్మవధమాయుష్మన్ గమనాయమతిందధౌ నిశ్చయం పరమం కృత్వా. ఇది ప్రమాదమే, నా ప్రాణాలకు ప్రమాదం కనుక మళ్ళీ సమావర్తన క్రియ లోపల లేని ఇక్కడ ఉంటే ఆ సమావర్తన గిరికి ఆయన వస్తాడు, ఈ నన్ను పూర్తి చేసేస్తాడు, ఇంకేం సాకు చెప్తాడు. కాబట్టి నగరాత్ తస్మా నిర్గమ్య వనమప్యసౌ, ఆయన నగరాన్ని విడిచిపెట్టి అడవులకు పారిపోయాడు. ఇప్పుడు అది ఎక్కడికి పారిపోయాడు అని దుఃఖపడుతూ హరిశ్చంద్రుడు కొత్త దిగులు ఏర్పడింది. వెతికించాడు అనేక మందిని పిలిచి, జాడ తెలియలేదు. ఈ దుఃఖంలో అతడు ఉంటూ ఉన్నాడు. ఆ సమావర్తన కాలం వచ్చింది కానీ పిల్లవాడు అక్కడ లేడు. అప్పుడు వరుణుడు మళ్ళీ వచ్చాడు. ఏమిటయ్యా ఇప్పుడేమంటావని. ఏమంటాను, దుఃఖితుడినై ఉన్నాను, ఎందుకంటే నా నోట ఎప్పుడు అసత్యం పలకలేదు. పుత్ర మోహం ఉండవచ్చు కానీ నేను ఆడిన మాట శాస్త్ర ప్రమాణంతోనే చెప్పాను, అందుకే నీ మాట తప్పుదామని నేను ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు మాత్రం ఉన్నమాట చెప్తున్నాను, పిల్లవాడు పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడో నాకు తెలియట్లేదు, వెతికించే ప్రయత్నాలు చేస్తున్నాను అనగానే అప్పుడు కోపం వచ్చి శపించాడు. నృపతే అహం త్వయా యస్మాద్వచసాచ ప్రవంచితః తస్మాత్ జలోదర వ్యాధిస్త్వాం తుదత్వతి దారుణః. నువ్వు నన్ను వంచావు ఇంతవరకు, మామూలుగా కాదు, ప్రవంచితః, గొప్పగా వంచావు నన్ను, కనుకనే నీకు జలోదర వ్యాధి వచ్చుగాక అని శపించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వరుణుడు. దానితో హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి పట్టుకుందండి. పిల్లవాడి జాడ తెలియలేదు. ఇది పోవాలంటే పిల్లవాడిని బలిస్తే కానీ వరుణుడు శాంతించడు, ఈ వ్యాధి పోదు. ఇదేమిటో దుఃఖితుడి ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. పిల్లవాడికి వార్త తెలిసింది. అయ్యో నాన్నకి నా కారణంగా జలోదర వ్యాధి కలిగిందే, కాబట్టి నేను వెళ్ళి బలిపశువుని అయిపోవాలి. ఎందుకంటే దేవతలు కోరుకున్నారంటే కేవలం హింసా కాముకత వాళ్ళకు ఉండదు, తర్వాత పరమార్థంలో ఏదో మంచి చేస్తారు. కాబట్టి నేను వెళ్ళిపోవడం మంచిదేమో అనిపించింది. సంవత్సరం తర్వాత బయలుదేరండి, నాన్న దగ్గరికి వెళదామని బయలుదేరుతున్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు మారువేషంలో వచ్చి, పిచ్చివాడు ఏమిటి అక్కడికి వెళతావా, వెళ్ళొద్దు సుమా, ప్రాణాలు తీసేస్తారు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు. ఆయన ఎందుకు మధ్యలో వచ్చాడు? ఇంద్రుడు వరుణుడు ఆ దేవతల యొక్క అనుబంధం కూడా తెలియాలి. అంటే ఒక దేవతా శక్తులు కలిసి చేస్తున్న ఒక అద్భుతమైన లీల ఇందులో మనం దర్శిస్తున్నాం. ఇంద్రుడు వచ్చి అతన్ని నివారింపజేశాడు. సంవత్సర కాలం ఎవరికి తెలియకుండా మళ్ళీ దాక్కున్నాడు. ఈ సంవత్సర కాలం జలోదర వ్యాధితో బాధపడుతున్నాడు హరిశ్చంద్రుడు. అక్కడ ఉన్నటువంటి మళ్ళీ సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ మనస్సులో పరివర్తన వచ్చింది ఆ పిల్లవాడికి, రోహితుడికి. ఎలాగైనా నాన్నను కాపాడుకోవాలి, నేను వెళ్ళిపోవాలి, నా శరీరం కాపాడుకోవడం కోసమని నాన్న రోగగ్రస్తుడైతే ఉపేక్షించడం తప్పు కదా, నాదేం పితృభక్తి, అందుకు పప్రత్య రోగనాశాయ, ఎలాగా రోగం పోవాలని చెప్పి ఆయన ఎలాగైనా బయలుదేరదామని మళ్ళీ బయలుదేరితే మళ్ళీ ఇంద్రుడు మరో రూపంలో వచ్చి వారించాడండి. మొత్తాన్ని పిల్లవాడు వెళ్ళట్లేదు, సంవత్సరాల కొద్దీ రోగం తగ్గట్లేదు. అప్పుడు ఏం చేస్తే ఈ రోగం పోతుంది? వైద్యాల వల్ల లొంగట్లేదు, శాపం వల్ల వచ్చిన రోగం వైద్యంతో పోతుందా అండి? ఇక్కడ దాని ప్రతిక్రియ ఏం చేయాలి, ఏ విధంగా వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి ఈ సమయంలో తెలుసుకోవడం కోసమై మళ్ళీ వశిష్ఠుల వారిని ఆశ్రయించాడు హరిశ్చంద్రుడు. అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్పాడంటే, దేవతలకు శాసనం చేస్తే దాన్ని అనుసరించక తప్పదు సుమా, అది తత్కాలంగా నీకు శోకం అనిపించవచ్చు, ఏం చేయదలుచుకున్నాడు దేవతలు తెలియరు. నువ్వు సంతానం కోసం ప్రార్థిస్తే ఆ సంతానాన్ని బలి ఇమ్మన్నాడంటే మరి ప్రార్థనకి ఫలితమేమున్నది అంటే, ఒకవైపు బలి కొన్నట్టే చేసి మళ్ళీ నీకు సత్సంతానాన్ని ఇస్తాడేమో మనకు తెలియదు. నువ్వు దాటవేస్తూ వచ్చావు, ఇప్పుడు పిల్లాడి దాటిపోయాడు. ఇది పరిహరించాలంటే ముందు నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. రాజ్యక్షేమం కోసం నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు క్రతువు పాటించకపోతే క్రమంగా రాజ్యానికి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది గనక క్రయక్రీతేన పుత్రేణ శాపమోక్షో భవిష్యతి. నువ్వెవరినైనా ఒక పిల్లవాడిని ఆ తల్లిదండ్రులకు డబ్బిచ్చి కొని అతన్ని పశువుగా పెట్టి యజ్ఞం చేసినట్లయితే వరుణుడు సంతోషిస్తాడు. ఇది కూడా ధర్మశాస్త్రంలో ఒక ప్రత్యామ్నాయం.
అంటే ద్రవ్యేణ ఆనీయ తస్మాత్వం పుత్రం కురు నృపోత్తమ. డబ్బుతో ఎవరైనా పుత్రుని నువ్వు కొని తెస్తే, కొని తెచ్చేవి కనుక అతన్ని నువ్వు పశువుగా పెట్టడానికి అర్హత ఉంటుంది అని చెప్తే ఆలోచించాడు. కొందరుంటారయ్యా ధనాశాపరులు, సంతానం కంటే ఇంకేదైనా ముఖ్యమైన ప్రయోజనం ఆశించినప్పుడు సంతానాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న ధనాశాపరులు ఉంటారు. వెతుకు, వాళ్ళకి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళకి ధనం ఇచ్చి పుత్రుని తీసుకురా అని కొందరు సలహా ఇస్తే వెతికాడు. వెతికితే అజీగర్తో ద్విజక్కశ్చిద్ విషయే తస్య భూపతే. అజీగర్తుడు అనే బ్రాహ్మణుడు అని ముగ్గురు పుత్రులు ఉన్నారు కనుక మంత్రుల చేత అడిగించాడు, ఒక పుత్రుణ్ణి దేశక్షేమం కోసం, రాజుక్షేమం కోసం ఇవ్వగలవా? ఇస్తే యజ్ఞానికి వినియోగిస్తారు, దానికి నీకు బోలెడంత ధనం ఇస్తారు, సంపదలిస్తారు అనగానే ధన వ్యామోహం కలిగి పెద్ద కొడుకును మాత్రం ఇవ్వలేను, ఎందుకంటే జ్యేష్ఠపుత్రుడు కర్మాధికారి. అందుకే కార్యాధికారిణం జ్యేష్ఠం మత్వా నాసవాదమం ఆయన పంపించడానికి ఇష్టపడలేదు. తల్లి ఏమందంటే, నాకు మూడో పిల్లవాడికి ముద్దెక్కువ కనుక నేను అతన్ని ఇవ్వను అంది ఆమె. కనిష్టం నాప్యదాన్ మాత మమేష ఇతి వాదిని. మూడో పిల్లవాడు నావాడే, అందుకే మూడో పిల్లవాడిని ఇవ్వను అన్నాడు. మధ్యవాడు మిగిలాడు. అతన్ని బోలెడంత డబ్బు పుచ్చుకుని ఏడుస్తున్నా వినకుండా అతన్ని అప్పగించేశారు. అతని పేరు సునస్సేపుడు. అతన్ని యజ్ఞ పశువుగా తీసుకువెడుతుంటే అతను ఏడుస్తున్నాడండి. యజ్ఞశాలకు తీసుకొచ్చారు, అక్కడ యూపస్తంభానికి కట్టారు. అప్పుడు విపరీతమైన డబ్బు పుచ్చుకున్నటువంటి అతడు కూడా సభలో వచ్చి కూర్చున్నాడు, అజీగర్తుడు. ఆ సమయంలో దెబ్బ కొట్టడానికి కూడా వస్తాడు, కత్తి పట్టుకుని యజ్ఞ పశువుని. ఆ వచ్చిన వాడికి కళ్ళ నీళ్లు తిరిగాయి. ఈ పసిపిల్లవాడిని నేను చంపలేను అని ఏడుస్తున్న ఈ పిల్లవాడిని నేను కత్తి ఎత్తి చంపలేను, పక్కకు వచ్చాడు అతను. అప్పుడు అజీగర్తుడే లేచి, రాజా ఒక చిన్న మాట, ఇప్పుడు నాకు ఎంత ఇచ్చావో అంతకు 2 రెట్లు నువ్వు ఇస్తే నేనే వెళ్ళి చంపుతానన్నాడండి. ఇక్కడ ముందు సభలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి వీడేమి తండ్రయ్యా, డబ్బు కోసం సంతానాన్ని చంపుతాడా? అసలు ఆ కిరాతకుడు లాంటి వాడే వచ్చి వేరే పిల్లవాడిని కూడా చంపడానికి భయపడ్డాడే, ఇతను తన పుత్రుణ్ణే చంపడానికి వచ్చాడు అంటే ఎంతకంటే పాపాత్ముడు కురాత్ముడు ఉంటాడా అని సభలో వాళ్ళు అనుకుంటున్నారు. ఇది పరిస్థితి. పైగా వీడు సామాన్యుడు కాడు, వీడు చంపేస్తాను వెళ్ళాడే. పిశాచోయం మహాపాపి క్రూరరాశి ద్విజాకృతి. పేరుకి బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కానీ క్రూరత్వం రాసిపోసినట్టున్నాడు, పరమ దుర్మార్గుడు. ఎవడైతే తన సుతుణ్ణి సంహరించడానికి పూనుకున్నాడో వాడు ఆ కులానికే చెడబుట్టినవాడు. దిక్ చండాలకి మీ తత్తే పాపకర్మ చికిత్సితం. నువ్వు నీచమైన కర్మ చేస్తున్నావు అని అంటున్నా సిగ్గుపడకుండా వెళ్తున్నాడు. పైగా పుత్రుడంటే ఎవరు? తండ్రికి తన నుంచి కలిగినవాడు, తానే స్వరూపమే. అందుకే ఆత్మావై పుత్రనామాసి అనే మాట ఉంది కదా. ఆత్మావై జాయితే పుత్ర అంగాద్వై వేద భాషితం. వేదమే చెప్తోంది ఆత్మావై పుత్రనామాసని. అటువంటప్పుడు నీ సంతానాన్ని చంపుకోవడం అనేది ఏమిటి అని అందరూ అనుకుంటున్నారు. ఇది చూస్తూ ఆ సభలో ఉన్న విశ్వామిత్రుడు వారు లేచారండి. ఇక్కడ ఆ మహానుభావుడు తిన్నగా వెళ్ళి హరిశ్చంద్రుడితో చెప్తున్నాడు, నీ క్రతువు పరిపూర్ణం అవుతుందయ్యా, అది పిల్లవాడిని బలివ్వడం వల్ల కాదు. ఎందుకంటే దేవతలు దీనిచేనే తృప్తి చెందుతారు నువ్వు అనుకుంటున్నావు. దయ అన్నిటికంటే గొప్పది. దయ కంటే పుణ్యం మరొకట్లేదు. ఒకడిని చంపి నిన్ను బ్రతికించుకుంటావా, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా అన్నాడు. చూడండి ఆ వాదన ఎంత చక్కగా జరుగుతుందో. అంతేగాని మొండిగా అక్కడ చెప్పబడింది కనుక చేసేస్తాను అనుకోకుండా ఒక ఋషి ఒక ధర్మాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఆ చర్చలో. దయాసమం నాస్తి పుణ్యం పాపం హింసాసమం నహి. ఒక్కడు గుర్తుపెట్టుకో, దయతో సమానమైన పుణ్యము లేదు, పాపంతో హింసతో సమానమైన పాపము లేదు. అంతేకాదు ఒకటి తెలుసుకోవాలి, కోరికలు తీర్చుకోవడం కోసమని ఆత్మదేహస్య రక్షార్థం పరదేహ నికుంతనం న కర్తవ్యం. నీ శరీరాన్ని రక్షించడం కోసం ఇంకొక శరీరాన్ని నశింపజేయడం కూడదు సుమా. అసలు వీలైతే నీ శరీరం త్యాగం చేసేనే ఇంకొని రక్షించాలి. ఎందుకంటే దయతో సర్వభూతములు సంతోషిస్తాయి, అప్పుడు దేవతలు మాత్రం సంతోషించరా దయకి. అందుకే దయే భగవంతుణ్ణి తృప్తిపరుస్తుంది. సర్వేంద్రియములు ఎవడికి వశంలో ఉంటాయో వాడు దయను పాటిస్తాడు, వాడిని దేవతలు అనుగ్రహిస్తారు. అని ఆత్మవత్ సర్వభూతేషు చింతనీయం రూపోత్తమ. ఎప్పుడు ఇతరుల్ని నీతో సమానంగా చూడు, ఇది తెలుసుకోవాలి. అన్నదమ్ముల్లా చూడు, స్నేహితుల్లా చూడు, అనుబంధాలు కలపకూడదు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్స్ కూడా మారిపోతాయి. ఇతరుల్ని నీతో సమానంగా చూడు అని చెప్తుంది సంస్కృతం. మన సంస్కృతి తెలుసుకోండి. ఇక్కడ ఆత్మవత్ సర్వభూతాన్ని ఎంత గొప్ప విషయం ఎక్కడ ఉన్నదండి. సౌభ్రాతృత్వం ఇలాంటి మాటలు వింటూ ఉంటాం.
అందరూ అన్నదమ్ముల వలన మెలగవలెను అని. అన్నదమ్ములు ఏముందండి, కొన్నాళ్ళకి కేర్ ఆఫ్ కోర్ట్సే. అన్నదమ్ముల వల్ల మెలగంటే ఎక్కడ, అన్నదమ్ముల్లోనూ ఘోరాలని తెలుసు. కనుక నిన్ను నువ్వు హింసించుకోలేవు కనుక నిన్ను ఎలా చూసుకుంటావో ఇతరులను అలా చూడని చెప్పినటువంటి ఈ సనాతన హిందూ మతానికి నమస్కారం చేసుకుంది ఇక్కడ. అంత గొప్ప విషయం. అందుకే ఆత్మవత్ సర్వభూతేషు చింతనీయం నృపోత్తమ జీవితవ్యం ప్రియన్నోనం సర్వేషాం సర్వదాఖిల కథన్నేచ్చ దశోదేహం రక్షితం ససుఖవాస్పదం. ఒక్కడు గుర్తుపెట్టుకో, పూర్వజన్మ కర్మను అనుసరించి జరుగుతుంటాన్ని. నువ్వు ఇప్పుడు ఇన్ని హింసించేవనుకో, తప్పకుండా తర్వాతి జన్మలో నువ్వు అతడి చేత హింసింపబడతావు. ఇది తెలుసుకో. ఇక్కడ హింసలు అదే విధంగా జరుగుతుంటాయి. అదే హంతార హంతితం ప్రాప్య జననం జననాంతరే. ఎవడు చంపుతాడో వాడు చంపబడతాడు. ఇదే రూల్ గుర్తుపెట్టుకో. వీడితో జరుగుతుంటుంది అని. అతడు జనకుడు ధనలోభంతో దుష్టుడై ప్రవర్తించాడు. అది తెలుసుకోండి. అసలు ఎవరైనా ఎక్కువ మంది పుత్రులు కావాలని ఎందుకు కోరుకుంటారో? ఒక్కడైనా బాగుపడి తనకు కర్మ చేయబోడా, ఒక్కడైనా గయకి వెళ్ళి తనకు శ్రాద్ధం పెట్టబోడా అని ఆలోచించి బహుపుత్రులు కోరుతట. యష్టవ్యా భగవపుత్ర యజ్ఞేకోపి గయాం వ్రజేత్ యజేత తస్వమేధేన నీలం వా వృషముత్సృజేత్ దేశమధ్యేత యక్కశ్చిత్ పాపకర్మ సమాచరేత్. ఇక్కడ తెలుసుకోవాల్సింది, పుత్రుల్లో ఏ ఒక్కడైనా ఒక గోదానం చేసినా, ఏ ఒక్కడైనా ఒక యజ్ఞం చేసినా, ఏ ఒక్కడైనా గైకి వెళ్ళినా, అందరూ చేరిపోతే ఒక్కడు చేసినప్పటికి కూడా పితరులందరూ సద్గతులకు వెళతారు గనకనే బహుపుత్రులను కోరుకోవడం. ఇది శాస్త్రం. పైగా ఒకడు పాపం చేస్తే రాజ్యంలో ఆ పాపంలో 6వ భాగం రాజుకు చేరుతుంది తెలుసుకో అన్నారు. ఇది గొప్ప విషయం అండి ఇక్కడ. అంటే ప్రజలు పాపం చేస్తే ఆ పాపంలో 6వ భాగం రాజుకు చేరుతుంది. ప్రజలు పుణ్యం చేస్తే సహజం 6వ భాగం వెళుతుంది. అందుకే ప్రజలు ధర్మాచరణ చేస్తే రాజు క్షేమంగా ఉంటాడు. ప్రజలు పాపాత్ములైతే రాజుకి ఆ దోషం వస్తుంది. అలాగే దుర్మార్గుడు తన పుత్రుని నమ్మడమే కాకుండా చంపడానికి వెళ్ళాడే, ఈ పాప ఫలం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించుకో అని చెప్తే, ఇతరులందరూ కూడా ఏమైనప్పటికీ కూడా త్రిశంకుతనుడికి శుభం కలగాలి కనుక యజ్ఞం జరగవలసిందే అన్నారు ఇక్కడ. పైగా విశ్వామిత్రుడు మాట అన్నాడు, మీ నాన్నకి పిశాచత్వ చండాలత్వాదులు తొలగించి స్వర్గానికి పంపించిన వాడిని అయ్యా నేను, నా మాట వినవా అని అడిగాడు. అది కూడా చెప్పాడు ఇక్కడ. అది ముంచైనం బాలకం దీనం మృదంతం భుజమాత్రం. అదిగో చూడ పిల్లాడు ఎలా ఏడుస్తున్నాడు, జాలి వేస్తుంది, విడిచిపెట్టు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా తాను రోగం నుంచి బయటపడాలన్న ఆశతో మౌనంగా ఉండిపోయాడు. అంతే, ఆయనకేం మాట్లాడలేదు. అప్పుడు ఆ యూపస్తంభానికి కట్టబడ్డ శిశువు పక్కకు వెళ్ళాడు విశ్వామిత్రుడు. వెళ్ళి చేసింది ఏమిటంటే అతడి చెవిలో వరుణ మంత్రాన్ని ఉపదేశం చేశాడండి. నువ్వు ఈ మంత్రం జపం చేస్తూ ఉండి ఇక్కడ అని చెప్పాక, మంత్రం జజాప మనసా కౌశికోక్తం స్ఫుటాక్షరం. దుఃఖిస్తున్నప్పటికీ మనస్సులో వరుణ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాడు సునశ్శేపుడు. అలా జపిస్తూ ఉండగా కొంత జపసంఖ్య అవగానే ఒక్కసారి వరుణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారి ఈ కథలో తెలుసుకోవాల్సినది, వరుణుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో హరిశ్చంద్రుడు తెలుసుకోలేకపోయాడు. కానీ చివరికి వరుణుడు బలిని తీసుకోలేదు. గమనించవలసినది, మంత్ర జపం చేతనే తృప్తి చెందాడు. అందుకే దేవతలు అటువంటి సులభ ప్రసన్న దృష్టి కలిగిన వారి మాట నిలుపుకోవడం వరకు ఇక్కడ గమనించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. అంతేకాదు, వరుణుడు ఒక్కసారి వచ్చి అతను కట్లు విడేలా చేశాడు. వెంటనే హరిశ్చంద్రుడి వైపు చూశాడండి. చూసిన వెంటనే హరిశ్చంద్రుడు రోగం మొత్తం పోయింది. జలోదరం కృతం సర్వం ప్రసన్నేత్తై సాంప్రతం. జలోదరం పోయింది అంటే ఇక్కడ తను రక్షించుకోవడం కోసం ఇతడు చేశాడని చెప్పడానికి లేదు. హరిశ్చంద్రుడు తాను ఇచ్చిన మాట కాపాడుకోవాలని కొంతకాలం పుత్రమోహంతో పొడిగిస్తూ వచ్చాడంతే, ఇవ్వనం లేదు. దానికి తగ్గ మనస్సంసిద్ధత ఏర్పరచుకోవడానికి దిటవు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో పిల్లవాడు పారిపోయాడు. అప్పుడు మరొక ప్రత్యామ్నాయంగా తాను వరుణికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గురువుల ఆజ్ఞతో ఈ పనికి పూనుకున్నాడు. అయితే హింసా ప్రవృత్తి అతని లక్షణం కాదు. అయినప్పటికీ మాటకు కట్టుబడ్డం వల్ల ఇది జరిగినది. తాను సంసిద్ధుడయ్యాడు, కానీ ఈ పిల్లవాడు తను జపం చేశాడు. అది సంసిద్ధుడైనందుకు గాను అతను జలోదరమైన వ్యాధి తీసేశాడు. ఈ పిల్లవాడిని విముక్తుడిని చేసి నువ్వు చిరంజీవి హాయిగా ఉంటావు నాయనా అని ఆశీర్వదించి అక్కడున్న వారందరినీ అనుగ్రహించి వరుణి దేవుడు అంతర్ధానమైపోయాడు. ఇది చెప్తున్న గొప్ప విషయం ఇక్కడ. ఇతతస్య వచశ్రుత్వా రాజ్ఞో రోగాతురస్య చ దయావాన్ దేవదేశ ప్రత్యువాచ నృపోత్తమం. ఈ విధంగా చేసి యజ్ఞం పరిపూర్ణమైనది, నువ్వు రోగముక్తుడు అయ్యావు, ఈ పిల్లవాడు తన మంత్రము చేతను తృప్తిపరిచాడు అన్నాడు ఇక్కడ. అందుకే హింసారూపమైనటువంటి తామసమైన యజ్ఞాదులు దేవతలు కూడా ఆశించరు. ఒకానొక ప్రణాళికగా లీలగా చెప్పాడే తప్ప యజ్ఞ విధి అనుకోరాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ.
వరుణుడు మొదలైన దేవతలు ఎప్పుడు సాత్వికులు. సాత్వికమైన దేవతల ఆరాధనలో ఇటువంటి హింసలు ఉండవు. ఇది కూడా గమనించవలసిన మరొక అంశం. రాజా ప్రముఖ సజ్జో రోగాన్ముక్త సుదారుణాత్ యూపాన్ముక్త సునశ్చేపో బభువాతీవ సంస్థిత. ఈ విధంగా జరిగింది. యజ్ఞం పూర్తయిపోయింది. అందరూ ఎక్కడ వాళ్ళక్కడ కదలబోతున్నారు. సునశ్చేపుడు వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. పెద్ద సందేహం వచ్చింది దానికి. తండ్రి దగ్గరికి వెళ్ళాలా? ఆ తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు డబ్బు తీసుకుని, కనుక నాకు తండ్రి కాడు. ఎవరు నాకు తండ్రి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఇంతమంది జ్ఞానులు, ఇంతమంది ధర్మశాస్త్రవేత్త నాకు దొరకరు. యజ్ఞానికి అందరూ వచ్చారు ఋషులు, కనుక నాకు మీరు ఎవరైనా చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడడం మొదలుపెట్టారు. ఇతడు అజీగర్తి పుత్రుడే. ఎంత డబ్బు కమ్మేసినా ఆయన కడుపును పుట్టాడు గనక ఎవడ అంగము నుంచి కలుగుతాడో వాడే తండ్రి అవుతాడు గనక అతనే తండ్రి అవుతాడు. కొందరంటే అమ్మేసేక తండ్రి ఏమిటయ్యా, కొనుక్కున్నవాడే తండ్రి అవుతాడు గనక హరిశ్చంద్రుడే తండ్రి అన్నారు. ఇలా ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వామదేవుడు అనే ఋషి లేచి ఆయన చెప్తున్నాడు, ద్రవ్యలోభంతో తండ్రి అమ్మేశాడు కనుక ఆయనకి ఇంక కొడుకు కాడు ఈయన. ఆ డబ్బుతో ఆ బంధం తెగిపోయింది. ఇక రాజు కొనుక్కుని పశువుగా కట్టాడు కనుక హరిశ్చంద్రుడికి కొడుకు కాడిది. పుత్రోయం ధనదాతుశ్చ రాజ్ఞస్తత్ర సంశయ. కానీ అథవా పైగా ఇంకోడిని మనం తండ్రి అందామా అంటే పాసం నుంచి విడిపించిన వరుణ్ణి తండ్రి అనాలి. ఆయన పాసం నుంచి విడిపించేశాడు కనుక తన పని తాను చేశాడు కనుక తండ్రిగా ఆయన స్వీకరించినప్పుడు మరి ఎవడు తండ్రి అవుతాడు? తండ్రిని ఎవరిని పిలవాలి? తండ్రి అని పిలవడానికి యోగ్యమైన వారు కొందరు ఉంటారు. వీళ్ళని ఐదుగురిని తండ్రితో సమానంగానే చూడాలి. తండ్రి ఉన్నా ఐదుగురు ఉండవచ్చు. అప్పుడు ఐదుగురిని తండ్రిని కలిపి మనం తండ్రితో సమాన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎవరంటే అన్నదాత. మొదటివాడు అన్నదాత. రెండవది భయత్రాత, భయం నుంచి రక్షించినవాడు. తథా విద్యాప్రదశ్చ, విద్యనిచ్చినవాడు. నాలుగవది విత్తప్రద, విత్తం ఇచ్చినవాడు. వీడితో పాటు ఆపదలో ఆదుకున్నటువంటి వాళ్ళు వీడు తండ్రి అనిపించుకుంటారు. అలాగే పిల్లనిచ్చిన మామగారు కూడా తండ్రి పదానికి తగినటువంటి వారు. ఇప్పుడు ఎవరు నిజంగా తండ్రి అవుతా అంటే వామదేవుడు నిర్ణయిస్తున్నాడు. ఈ సందేహంలో నాకు ఏమిటి అనిపిస్తుందని వశిష్ఠుల వారు నిర్ణయిస్తే బాగుంటుంది అన్నాడు. బాగా చెప్పాడు వామదేవుడు. నిర్ణయం ఎవరి మీదకి పంపించారు? వశిష్ఠుల వారి మీదకి. ఎందుకంటే ధర్మాధర్మ నిర్ణయంలో సూక్ష్మం తెలిసి వీడు నావాడు వీడి పైవాడనే భావన లేకుండా న్యాయం చెప్పేవాడు ఆయనే. అది వశిష్ఠుల వారిని అడిగితే వశిష్ఠుల వారు నిస్నేహేన యదా ప్రీత. ఆయన చెప్తున్నాడు ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా ఇందులో ఎవ్వరూ ఈయనకు తండ్రి కారు. ఎవరు తండ్రి అవుతారంటే భయం నుంచి కాపాడే మంత్రం ఇచ్చినటువంటి కౌశికుడు విశ్వామిత్రుడి దగ్గర తండ్రి అవుతాడు అని నిర్ణయించాడు. వశిష్ఠుల వారి విధంగా నిర్ణయించగా ఇలాంటి వాటిల్లో ధర్మశాస్త్ర వాక్యాలు ఎన్నొచ్చాయి మీరు పరిశీలించండి. ఎవరెవరిని తండ్రితో సమానంగా గౌరవించాలో కూడా చెప్పారు. ఇలా ఎన్నో విషయాలు మనకి పురాణ వాక్యాల్లో ధర్మశాస్త్రాలు తెలుస్తుంటాయి. అంతేగాని మీరు ధర్మశాస్త్రం పుస్తకం తెచ్చి కూర్చున్నారనుకోండి, కొంతసేపు చదివేటి కల్లా బోర్ కొడుతుంది. అదే కథలో వింటున్నారనుకోండి, చదువుతున్నారనుకోండి, మంచి ఆసక్తిగా ధర్మం తెలియబడుతుంది. అది వ్యాసుడి ప్రణాళిక అండి. ఇక్కడ అందుకు తీసుకున్నాడు కథల్ని. కథలు వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అనగా ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే అందులో ధర్మ సూక్ష్మాలు ధర్మోపదేశాలు రెండూ ఉంటాయి కనుక. ఇలాగ ఎప్పుడైతే విశ్వామిత్రుడే తండ్రి అన్నారో వెంటనే విశ్వామిత్రుడు గొప్పతనం చూడండి. చెయ్యి చాచి రానాయన అని తీసుకున్నాడు సునశ్శేపుణ్ణి. అప్పుడు నాన్న అని పాదాలకు నమస్కారం చేసి ఏహి పుత్ర గృహం మేత్వం ఇత్యుక్త్వా ప్రేమపూరిత, రా నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను ప్రేమగా పిలవగానే సునశ్శేపో జగామాసు తేనైవ సకతత్వ సత్వర. విశ్వామిత్రుడితో పాటు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ విధంగా ఈ కథ ముగిసినది. మళ్ళీ హరిశ్చంద్రుడు చక్కగా ఉన్నాడు. రోహితుడు కూడా క్షేమంగా ఉన్నాడు. తండ్రి దగ్గర పెరుగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ క్షేమంగా ఎదుగుతున్నాడు. ఇలాగా వరుణ్ణి తృప్తిపరిచిన మహానుభావుడు రాజసూయ యాగాన్ని చేశాడు. ఇక్కడ రాజసూయ యాగం అంత తేలిక కాదండి. హరిశ్చంద్రుడి తర్వాత చాలా కాలం వరకు రాజసూయ యాగమే జరగలేదంటారు. రాజసూయ యాగం అంత తేలిక కాదు. అందుకే హరిశ్చంద్రుడు రాజసూయ యాగం చేయడం గొప్ప విషయం. రాజసూయ యాగం చేసిన తర్వాత జీవితంలో కొన్ని కష్టాలు రావచ్చుగాక, ఎందుకంటే మహాక్రతువు అది. ఈ క్రతువు చేసిన వాళ్ళకి శాశ్వత స్వర్గలోకవాసం ఉంటుందట. అందుకే హరిశ్చంద్రుడు ఇలా చేశాడు, శాశ్వత స్వర్గలోకంలో ఉన్నాడని పాండురాజు తెలుసుకుని నా కొడుకు కూడా అలాంటి యాగం చేస్తే బాగుంటుందని నారదులతో చెప్తే నారదులు వారు భూమి మీదకు వచ్చి యుధిష్ఠిరుడితో అది చెప్తే తండ్రి ఆజ్ఞ అయ్యిందని యుధిష్ఠిరుడు ధర్మరాజు రాజసూయాగం చేశాడు. తెలిసింది కదా. అక్కడ పేర్కొన్న చక్రవర్తి ఎవరు? హరిశ్చంద్ర చక్రవర్తి. అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే హరిశ్చంద్రుడు రాజసూయాగం చేసిన చిన్న మాట కాదు. రాజసూయ యాగం ఎవడు పెడితే వాడు చేయకూడదు. పేరు విన్నాం చేతిలో డబ్బు ఉందని యాగాలు చేసేయకూడదండి. ఇక్కడ
పైగా ఇప్పుడు ఎవరు డబ్బు ఇస్తే వాడి చేత ఆహుతులు వేసేవాళ్ళు ఉన్నారు. అయ్యా నేను ప్యాంట్ షర్ట్తో ఉన్నానండి, ఈ మధ్య కుక్కను కూడా పట్టుకొచ్చానండి, ఆహుతి వేయించాందో కావిడ, నువ్వు ఎక్కువ డొనేషన్ ఇచ్చావు కనుక వేసి వచ్చమ్మా అన్నాడు. ఇక్కడ ఇద్దరూ కలిసి నరకంలో పడతారని తెలుసుకోండి. ఇక్కడ డబ్బు ఇవ్వడం అర్హత, ఏ క్రతువుకు ఎవడర్హుడో తెలుసుకోవాలి. జాతి మాత్రం అర్హత కాదండి ఇక్కడ చెప్పడం, సంస్కారాలతో అర్హత రావాలి. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశములు. ధనమే ప్రధానమైన కాలంలో వీళ్ళు తెలియబడిన పరిస్థితుల్లో ఆ మధ్యపడి అశ్వమేధయాగం చేస్తారు. బయలుదేరగానే అందరూ పొలోమని దక్షిణలు ఇవ్వడం. ఎంత అశ్వం లేదు, ఏమీ లేదు. ఒక కర్ర చెక్కతో గుర్రం తయారు చేసి మొక్కలు చేసి ఆహుతి వేశారు. అది అశ్వమేధయాగంట. వీడు చప్పట్లు కొట్టారు. ఉభయులు కలిసి నరకంలో పడతారు. ఇప్పుడు అశ్వాన్ని తీసుకొచ్చి మేధంలో వినియోగించడం అనేది మహాపాపం. ఎందుకంటే కలియుగంలో నిషేధం కనుక అశ్వమేధయాగం మరొక రకంలో చేయడం మరొక దోషం. కలిలో ఇలాంటి పేరు మాత్రంతో యజ్ఞాలు చేస్తూ అశాస్త్రములైన కర్మలు చేస్తారు. అటువంటి రాక్షసుల్ని నేను ఇంకా నీచ జన్మల్లో పడేస్తాను, వాళ్ళెప్పుడూ నన్ను పొందలేరు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. యజంతే నామయజ్ఞాస్తై. ఇలాగా ధనాదుల కోసం వీటితో పేరుకు యజ్ఞాలు చేస్తూ శాస్త్ర విధిని అతిక్రమించి ఎవరు యజ్ఞములు చేస్తారో వాళ్ళని నేను క్షిపాం యజస్రం ఆసురేష్వేవ యోనిషు, వాళ్ళని అసుర జన్మల్లో పడేస్తాను. పోని తర్వాత ఎప్పుడైనా ఉద్ధరింపబడతారంటే మా అప్రాప్యవత కౌంతేయ తతో యాంచధమాంగతిం, వాళ్ళు ఇంకెప్పుడూ నన్ను పొందలేరు, ఇంకా అధమస్థితిలో వెళ్ళిపోతారు. అందుకే ఏదో లోభంతో నామమాత్ర యజ్ఞములు చెయ్యరాదు. అంతకంటే గొప్ప యజ్ఞం ఏంటంటే భగవన్ నామ జపం చేసుకోండి, గురువులు ఇచ్చిన ఉపదేశ మంత్రములు చేసుకోండి, భగవంతుడు నిత్యం ధూపదీపాలతో పూజించండి. అది యజ్ఞమే. యజ్ఞములు అనేక రకాలు. అందుకని అత్యాశతో అశాస్త్రమైనటువంటి యజ్ఞములు చెయ్యరాదు. అది తెలుసుకోవాల్సింది. మొత్తం యజ్ఞములు ఇన్ని విధాలుగా ఉంటాయి. రాజసూ యాగం విడిపడితే వాడు చేయకూడదు, దానికి అర్హతలు ఉండాలి. అందుకే రాజసూ యాగం యుధిష్ఠిరుడు చేసినప్పుడు అన్ని అర్హతలు ఉన్నవాడు యుధిష్ఠిరుడు. అన్ని అర్హతలు ఉన్నవాడు గనుకనే అతడు పైగా రాజసూయాగం చేసి కీర్తి సంపాదించాలనుకోలేదు. తండ్రి అలా అన్నాడు గనక నేను చెయ్యాలేమో అని అనిపించి కృష్ణ పరమాత్మ వద్దకు శరణు వేడి నేనేం చేయాలని కర్తవ్యం అడిగి చేశారండి యుధిష్ఠిరుడు. ఇది అయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి నేను చేస్తాను యాగమని దుర్యోధనుడు పిలిచి సలహా అడిగాడు. అప్పుడు విప్రులందరూ ఎలాగో దక్షిణ ఎక్కువ ఇస్తారు కదా చేయించేద్దాం అనకుండా అప్పుడు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉండేవారు యాజ్ఞికులు. వాళ్ళు ఏమన్నారంటే ఒక రాజసూయాగం చేసిన చక్రవర్తి జీవించి ఉన్నంత కాలం మరొకడు చేయడానికి వీల్లేదయ్యా, అది విధి కాదు, నువ్వు చేయరాదు అని చెప్పాడు. ఇక్కడ మరి నాకు పోటీగా ఒక యాగం చేయాలని, వాడు పెద్ద యాగం చేశాడు కనుక నేను యాగం చేయాలి. పోటీ యాగాలు, ఈ పోటీ యాగాలు కూడా ఫలించవు. పోనీ ఆ యాగం కాకపోతే మరో యాగం చెప్పండి, నేను పోటీ యాగం చేస్తానన్నాడు. సరే చెయ్యలే అని మరొక యాగం చేయించారు. కానీ అహంకారము అసూయ ఉన్నవాడు యాగాలు ఏం ఫలిస్తాయండి? అదంతా భారతంలో వేరే కథ. ఇక్కడికి ముడిపెట్టామంటే ఇక్కడ హరిశ్చంద్రుడు అక్కడ స్మరింపబడ్డాడు కనుక ఆ కథను నేను ఇక్కడ స్మరించాను మొత్తానికి. కనుక రాజసూయ యాగం అనేటువంటి దాన్ని చెయ్యడానికి అన్ని విధాల అర్హత కలిగినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువు హరిశ్చంద్ర మహారాజు. ఆయన రాజసూయ క్రతువుని చక్కగా చేశాడు. ఆ క్రతువులో ప్రధాన అధ్వర్యుడు ఎవరంటే వశిష్ఠ మహర్షి. వశిష్ఠం పూజయత్వాథ హోతారమకరోద్విభు సమాప్తే త్వద యజ్ఞేస్య వశిష్ఠోతైవ పూజిత. మొత్తం యజ్ఞం పరిసమాప్తి కాగానే వశిష్ఠుడిని బాగా సత్కరించి గురువుని పూజించాడు. ఈ విధంగా క్రతువు పూజ చేసిన తర్వాత కొన్నాళ్ళకి వశిష్ఠుల వారు ఇంద్రలోకానికి వెళ్ళారు. అంటే వశిష్ఠాది మహర్షులకి లోకాలోక గమన శక్తి ఉంటుందండి. వాళ్ళు తలంచుకుంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలరు. దీన్ని బట్టి ఆయన కట్టుబడి అయోధ్యలో కూర్చోలేదు, ధర్మానికి కట్టుబడి కూర్చున్నాడు. అది తెలుసుకోవాల్సింది. ఆయన తినగా ఎక్కడికి చేరుకున్నాడు? ఇంద్రలోకానికి వెళ్ళారు. ఇంద్రలోకంలో ఋషి సభలు జరుగుతుంటాయి, దేవసభలు జరుగుతుంటాయి. ఋషి సభలో పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్నప్పుడు అక్కడికి విశ్వామిత్రుల వారు కూడా విచ్చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వశిష్ఠుడు విశ్వామిత్రుడు. ఏమిటి ఈ మధ్య మీ శిష్యుడు యాగం చేశాడు విన్నానే అని అన్నాడు విశ్వామిత్రుల వారు. అవును, చాలా గొప్పగా చేశారు, నీకు తెలియందా రాజసూయం? అది చేసిన తర్వాత నాకు గొప్పగా సత్కరించాడులే. పైగా ఆ యజ్ఞం చాలా చక్కగా నిర్వహించాడు. ఎందుకంటే అతడు ధర్మశీలుడు, సత్యవాది. ఇది చెప్తున్నాడు ఎవరు? వశిష్ఠుల వారు. నేద్రిశోస్తి నృపశ్చాన్య సత్యవాది ధృతవ్రత. హరిశ్చంద్రుడితో సమానమైనటువంటి సత్యవాది కానీ, వ్రతదీక్షితుడు కానీ, ధర్మశీలుడు కానీ, ప్రజారంజన తత్పర. అన్నిటికంటే గొప్పది ఇదండి. తన ప్రజల్ని ఆనందింపజేయడంలోనే ఎప్పుడు మగ్నమైన వాడు. అది పాలకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం, ప్రజాక్షేమం. అది వాడుకున్నది అని చెప్తే ఏమంటావు? ఇంతకు హరిశ్చంద్ర గురించి చాలా గొప్పగా చెప్తున్నావు కదా అంటే ఒక్క మాటలో చెప్తాను విశ్వామిత్ర. హరిశ్చంద్ర సమో రాజా నభూతో నభవిష్యతి, సత్యవాది తథా దాత శూర పరమధార్మిక.
మళ్ళీ నొక్కి చెప్తున్నాను, హరిశ్చంద్రుడితో సమానమైనటువంటి రాజు ఇదివరకు లేడు, ఇకపై రాడు, అంతే అని ఎవరంటున్నారు? వశిష్ఠులు వారు. అది యజ్ఞం చేసి దక్షిణ ఇచ్చాడని సరదాతో చెప్పట్లేదు ఆయన, సత్యం చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సత్యవాది, పరమ ధార్మిక, దాత, శూర, ఇన్ని సులక్షణాలు కలిగిన వాడు అని చెప్పగానే కోపం వచ్చింది. నువ్వు ఈ మాట అంటే నాకు నచ్చలేదు. వరుణ్ణి వంచిన వాడు సత్యవాది ఎలా అవుతాడు? ఇంకొక మాట, అతడు అసత్యవాదిని నేను రుజువు చేస్తాను. నువ్వు సత్యవాది అని మాట మీద ఉన్నావు. నేను ఒకవేళ అతను అసత్యవాది అని రుజువు చెయ్యలేకపోతే నేను ఓడిపోయినట్లే. అయితే దీనికి పణం పెట్టాలి కదా. ఏం పణం పెడతాం? పణం ఏమిటి అంటే, మమ జన్మార్జితం పుణ్యం తపస పరితస్యచ త్వదీయం వాతి తపసో గ్రహం కురు మహామతే అహంచేత్తం నృపం సజ్జో నకరోం యతి సంస్తుతం అసత్యవాదనం కామం అదాతారం మహాఖలం. అది ఇచ్చిన మాట ఏమిటి అంటే, ఇక్కడ నేను పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఎంత తపస్సు చేశానో, ఎంత అధ్యయనం చేశామో, ఆ పుణ్యం అంతా కూడాను అతన్ని నేను అసత్యవాదం రుజువు చేయకపోతే దాన్ని ధారపోసేసినట్టే. నువ్వు ఈ సత్యవాది అనే దాన్ని అప్పుడు కూడా నిలబెట్టుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి. కానీ అసత్యవాదం రుజువు చేశాక నీ తపస్సు, నీ అధ్యయనం కూడా ఇప్పటివరకు చేసిందంతా కూడా పణం పెట్టవలసినదే. ఇది మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి పందెం. సిద్ధమేనా అన్నాడు. సిద్ధమే అన్నాడు వశిష్ఠుల వారు. ఆ సభ నుంచి ఇద్దరు వచ్చేశారు. ఇప్పుడు పట్టుకుంది విశ్వామిత్రుల వారికి. ఎలాగైనా అది అసత్యవాది రుజువు చేయాలి. వరుణ్ణితో చేసిన వంచన అది అసత్యం అనడానికి లేదు. ఏ సమయంలోనే ఇవ్వను అనలేదు ఆయన పిల్లవాడిని. ఇస్తానన్నాడు, గడువు కోరాడు. ఆ గడువులో కొంత పుత్రలోభం ఉన్న మాట వాస్తవమే. కానీ మనస్సు ఇంకా పిల్లాన్ని ఇవ్వడానికి సంసిద్ధం కాలేదు. దానికి తగ్గ సంసిద్ధత కోసం అతను కొంచెం వాయిదాలు వేస్తూ వెళ్ళాడు ఇక్కడ. అందుకే అసత్యం అనడానికి లేదు. అది కొంచెం విశ్వామిత్రుడికి తెలుసు. కానీ ఒక్క మాట చెప్పిన రుజువు చేయలేడు. దాని శాస్త్ర ప్రమాణం ప్రకారం అసత్యం అనరాదు, తెలుసు విశ్వామిత్రుడి వారికి. కనుక ఇప్పుడు మరేదైనా అవకాశం కోసం చూస్తున్నాడు. దానికి ఒక మహాయోగి గనక, మహిమాన్వితుడు గనక ఒక ప్రణాళిక వేశారండి. ఆ ప్రణాళిక ప్రకారంగా ఒకప్పుడు ఒక భయంకరమైన వరాహం హరిశ్చంద్రుడి యొక్క రాజ్యంలో అయోధ్యలో ఉద్యానవనంలోకి ప్రవేశించింది. ఆ వరాహం ఏంటంటే, ఒక రాక్షసుడిని ఆ రూపంలో పంపించాడు విశ్వామిత్రుడు. ఆ వరాహం లోపలికి వచ్చి భయంకరంగా ఉద్యానవనాన్ని మొత్తం కకావికలం చేసింది వనవరాహం. దాన్ని నియంత్రించడానికి అక్కడున్న సైనికులు, భటులు ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు తిన్నగా రాజుకు కబురు వెళ్ళింది. దానితో రాజే దాన్ని నిగ్రహించడానికి అశ్వమారు యతరసా జగాము ఉపవనం ప్రతి, ఆయనే ఒక అశ్వాన్ని అధిరోహించి వచ్చి దాన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించాడు. కానీ అది భయంకరంగా ఉంది. ఇంతవరకు కనీ విని ఎరగనటువంటి వరాహం. ఎందుకంటే అసలు వరాహం కాదు కదా, అలాగే ఉంటుంది ఇక్కడ. అందుకది మహాకోలం గుర్ఘురంతం భయానకం. మహావరాహము గర్ఘరధ్వని చేస్తూ వెళుతున్నది. వనాన్ని భగ్నం చేసింది మొత్తం. వెంటనే ధనుసుకు బాణం సంధించి కొట్టబోతే గురికి తిక్కకుండా తప్పించుకుని అది తిప్పుతూ అతన్ని క్రమంగా బయటకు వచ్చింది ఉపవనం నుంచి. దాన్ని తరుముతూ వెళ్తున్నాడు ఈయన. రాజును అనుసరిస్తూ సైన్యము కూడా బయలుదేరింది. అలా క్రమంగా అది మాయావరాహం గనక ఒకచోట పరిగెడుతూ, ఒకచోట మాయమవుతూ, తిప్పి 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 రాజ్యం నుంచి బయటకు తెచ్చేసింది. రాజుతో పాటు సైన్యం కూడా కొంతమంది వెళ్ళారు. కానీ అది అరణ్యంలో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రాజు సైన్యం నుంచి దూరం అయిపోయాడు. ఎవరు ఎటు ఉన్నారో తెలియదు. అలా మొత్తం చెలించిపోయి చెల్లా చెదురైపోయారు వాళ్ళు. కానీ వరాహం అంతర్ధానం అయిపోయింది, కనబడలేదు. అరణ్యంలో చాలా దూరం వచ్చేసాడు హరిశ్చంద్రుడు. వచ్చి దుఃఖితుడై ఎలా తిరిగి రాజ్యానికి వెళ్ళాలో దారి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. తన సైన్యం దరిదాపుల్లో కనిపించట్లేదు. ఒకరికొకరం తెలియకుండా దారి తప్పిపోయాం. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ ఒక కొలను కనబడింది, కోనేరు. అక్కడ ఒక చెట్టు వద్దకు వచ్చి గుర్రాన్ని కట్టి ముందు గుర్రానికి నీరు తాగించి, వీక్షత ముదితో రాజా పాజయిత్వా తురంగమం, గుర్రానికి నీరు తాగించి ఆయన కూడా అస్వాదుత్తుర్య విమలం పపౌ పానీయముత్తమం, తాను కూడా తీర్థజలాన్ని తాగి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. కాసేపు కూర్చొని ఎలా రాజ్యానికి వెళ్ళడం, మార్గం ఎలా తెలుస్తుంది? చాలాసేపు కూర్చున్నాడు, కానీ సైన్యం కూడా రాలేదు. పోని వెతుక్కుంటూ వచ్చారంటే వాళ్ళు రాలేదు. ఇలాంటి సమయంలో మార్గం ఎలాగని ఆలోచిస్తుంటే ఒక వృద్ధ విప్రుడు అక్కడ కనబడ్డాడు వస్తూ. అతన్ని చూస్తూ అంటున్నాడు, నజానే పురమార్గంచ తథా సైన్యగతి మునే. ఓ ముని, నాకు పట్టణానికి వెళ్ళే మార్గం తెలియట్లేదు, సైన్యం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. నేను అయోధ్యాధిపతి అయినటువంటి హరిశ్చంద్రుణ్ణి, రాజసూయ యజ్ఞం చేసినటువంటి వాడిని. నేను ప్రార్థిస్తున్నాను, నాకు మార్గం చెప్పండి. పైగా మీరు యాజ్ఞికుల్లా కనబడుతున్నారు.
మీరు నాకు మార్గం చెప్పినట్లయితే, మీకు ఒకవేళ ధనేచ్ఛ ఉన్నట్లయితే ధనం నేను ఇస్తాను, ఎంత ధనమైనా ఇస్తాను, ఎంత ధనమైనా ఇస్తాను. యజ్ఞార్థం ద్విజసత్తమా, మీ జీవితమే యజ్ఞాల కోసం చేస్తారు కనుక యజ్ఞార్థం నేను మీకు ధనమనిస్తాను. ధనేచ్ఛా యదితే బ్రహ్మన్ యజ్ఞార్థం ద్విజసత్తమా ఆగంతవ్యం అయోధ్యాయాం దాస్యామి విపులం ధనం. నేను మళ్ళీ అయోధ్యకు వెళ్ళిన వెంటనే బోలినంత ధనం ఇస్తాను మీకు అనగానే ఒక నవ్వు నవ్వి ఆ విప్రుడు అంటున్నాడు, ముందు ఇందులో స్నానం చేయి. నువ్వు దారి తప్పి వచ్చిన ఇది మామూలు కోనేరు కాదు, ఒక మహాతీర్థం. నీకు తెలియదేమో, ఇవాళ చాలా పుణ్యతుథి, మహాపర్వం. ఒక తీర్థం దొరకడమే గొప్ప, అలాంటిది మంచి కాలం పర్వం దొరకడం మరీ గొప్ప. పర్వకాలంలో తీర్థ స్నానం చేయడం చాలా ఉత్కృష్టమైనది. నీకు ఆ యోగం దొరికింది, ముందు స్నానం చేయి. స్నానం కురు మహాభాగ పితృణాం తర్పణం తథా. ఎప్పుడైనా నదీ స్నానం, తీర్థ స్నానం చేసినప్పుడు స్నానానంతరం దేవ ఋషి పితృతర్పణలు చేయాలి. ఇది స్నానాంగ తర్పణలు అంటారు. అవి చెయ్యి నువ్వు. ఇవన్నీ విధానాలు తెలుసుకోవాలండి, అప్పుడే తీర్థస్నానం సఫలమవుతుంది. దేవ ఋషి పితృతర్పణలు చేయాలి కనుక కురు మహాభాగా పితృణాం తర్పణం తథా. ఎందుకంటే కాలహ శుభతమో అస్తి ఇహ తీర్థే స్నాత్వా విశాంపతే. ఇప్పుడు కాలం గొప్పది, తీర్థం గొప్పది. అంతేకాదు ఎప్పుడైనా మంచి కాలంలో మంచి తీర్థం వద్ద స్నానం చేశాక ముందు చేయవలసింది దేవర్షి పితృ తర్పణలు, తర్వాత చేయవలసింది దానం. తీర్థ స్నానం చేసిన వెంటనే చేసిన దానానికి గొప్ప ఫలితం ఉంటుంది. అది పుణ్యతీర్థ విధి. కనుక నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కనుక, స్నానం చేస్తున్నావు కనుక దానం కూడా చేసుకో, నేను నీకు మార్గం చెప్తాను అనగానే, తప్పకుండా నేను స్నానం చేసిన తర్వాత నీకే దానం ఇస్తాను, నువ్వు ఏది కోరితే అది దానం ఇస్తానన్నాడు ఇక్కడ. అవునా, సరే చెయ్యి, స్నానం చేయన్నాడు. రాజా స్నాన విధిం కృత్వా సంతప్య పితృదేవతా. ఈ విధంగా చేసి అప్పుడు నీ దానం ఇవ్వడానికి సిద్ధం, నువ్వేది కోరితే అది ఇస్తానన్నాడు. ఇది మరొకసారి చెప్పు. యదిచ్ఛసి మహాభాగా తత్తే దాస్యామి సాంప్రతం. యదిచ్ఛసి మహాభాగా, ఏది కోరితే దాన్ని ఇప్పుడు నేను నీకు ధార చేస్తున్నాను. చెప్పు, నీకేం కావాలో, ఆవుల, భూముల, హిరణ్యాల, గజముల, అశ్వముల, రథముల, వాహనముల, నేను ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు సుమా. చూడండి, ఒక్కొక్కడు తనకున్న సంపత్తి చూసి అదే సర్వస్వం అనుకుంటాడే, ఆ అహంకారానికి ఒక చిన్న విషయం ఇది. నాదేయమ్మే కిమప్యస్తి కృతమే తద్వ్రతం పురా. నేను ఒక వ్రతం పట్టాను, ఎవడు ఏదడిగినా ఇస్తాను, ఇది నా యొక్క వ్రతం. కనుక ఇవ్వలేనిదంటూ నాకు లేదు సుమా. పైగా రాజసూయ యాగం చేసిన వాడిని కనుక రాజసూయ యాగం తర్వాత నుంచి మరికొన్ని వ్రత నియమాలు కూడా పెంచుకున్నాను. అంటే ఈ బుద్ధి ఎందుకు పుట్టిందయ్యా హరిశ్చంద్రుడికంటే, అవశ్యం భావియోగేన తద్వశస్తు తదాభవత్. భావియోగేన, జరగబోయేటటువంటి పరిణామాలను అనుసరించి ఇప్పుడు బుద్ధులు పుడుతుంటాయి అన్నాడు. గొప్ప మాట ఇక్కడ. అవశ్యం భావయోగేన, తప్పక జరగవలసిన పరిణామాలను అనుసరించి ఈ బుద్ధి పుట్టి ఇదన్నాడు. చాలా సంతోషం, నీ మాట కట్టుబడ్డావు కదా హరిశ్చంద్ర, నువ్వు నృపశ్రేష్ఠుడివి, చాలా గొప్పవాడివి. నీలాంటి దాత ఇదివరలో లేడు, ఇకపై రాడు అని కూడా విన్నాను. తాదృశో నృపతి దాత నభూతో నభవిష్యతి అని విన్నాను నేను అని చెప్తూ, పైగా త్రిశంకు కుమారుడు, వశిష్ఠ మహర్షి శిష్యుడు, మాట తప్పుతాడా? తప్పకుండా చేస్తాడు అని చెప్పి, నేను కోరుకుంటున్నది ఏమిటి అంటే ఇక్కడ వివరిస్తూ చెప్పిన విషయం ఏంటంటే, నాకు నువ్వు నీ రాజ్యమును మొత్తం దానం చేయాలి అన్నాడు. మొత్తం నీ రాజ్యం. రాజ్యం అంటే నీ దగ్గరున్న సర్వ పరివారములతో కూడిన రాజ్యం. నువ్వు చెప్పిన గో, హిరణ్య, భూ, గజ, అశ్వ, రథ, సైన్య, వీటన్నిటితో కూడిన రాజ్యం నాకు ధారపోయి అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమంటాడు? ఏది అడిగితే అది ఇస్తానని ఒకటికి 10 సార్లు అన్నాడు. వెంటనే సరే అని ధారపోసాడండి మహానుభావుడు. నా రాజ్యమంతా నీకు ధారపోస్తున్నాను. గృహీతమితి తం ప్రాహ అని, గృహాణ స్వీకరించు అన్నాడు. గృహీతం స్వీకరించబడింది అన్నాడు ఈయన. సంతోషం, ఆగన్నాడు. వచ్చినటువంటి ఆ విప్రుడు ఎవరో కాదు, విశ్వామిత్రుడే ఆ రూపంలో వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, దానం ఫలించాలి అంటే దక్షిణ ఉండాలి, దక్షిణ లేని దానం ఫలించదు. అందుకే దాన సాద్గుణ్యార్థం అంటారు ఇక్కడ. దాన సాద్గుణ్యార్థం దక్షిణ ఇవ్వాలి, అంతేగాని ఎంత దానం ఇచ్చినా దక్షిణ లేకపోతే దానం ఫలించదండి, తెలుసుకోండి. గోదానం కానీ, హిరణ్యదానం కానీ, వస్త్రదానం కానీ, ఒట్టి వస్త్రం ఇవ్వరాదు, దాని మీద దక్షిణ పెట్టాలి. కనుక దక్షిణ ఇవ్వాలి కదా, అది ఇవ్వన్నాడు ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తాడు దక్షిణ? ఇంతకుముందు రాజ్యంతోనే సంపదలన్నీ ఇచ్చేశాడు. దక్షిణ ఇవ్వాలంటే బంగారం తెద్దామన్నప్పటికి కూడా ఎక్కడి నుంచి తెస్తాడు?
విష్ణు ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధాని దేపదం. ఇప్పుడు దక్షిణ ఇవ్వడానికి కూడా డబ్బు లేనివాడు, మొత్తం రాజ్యం ఇచ్చారు కానీ దక్షిణ డబ్బు లేదు. అయితే దక్షిణాం దేహి రాజేంద్ర దానయోగ్యాం మహామతే దక్షిణారహితం దానం నిష్ఫలం మనురబ్రవీత్. వీళ్ళ మాటలు మీరు జాగ్రత్తగా వింటే వేదము చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది అంటున్నారు చూడండి, ప్రమాణంతో మాట్లాడుతున్నారు. ఈ మాట మనువు చెప్పాడు స్మృతిలో, దాన్ని అనుసరించి దక్షిణ ఇవ్వవలసిందే. అంటే ఎంత ధనం మీకు దక్షిణ ఇవ్వాలండి అని అడగాలి. అడిగాడు అదేవిధంగా, బ్రూహు కిం యద్ధనం తుభ్యం దేయం స్వామిన్మయా అధునా. ఎంత ధనం మీకు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలో ధనము చెప్పండి, నాకు తెలుసు. దక్షిణ ఇవ్వకపోతే క్రియ నిష్క్రియ అవుతుంది అని అనగానే ఆలోచించి, హేమభారద్వయం సార్ధం దక్షిణాం దేహి సాంప్రతం. నాకు నువ్వు ఇవ్వవలసినది 2.5 మణుగుల బరువున్నటువంటి బంగారం ఇవ్వాలి అన్నాడు. అంటే మనకు తెలిసివలసింది ఎక్కువ బంగారం కోరాడని. దీనికి మన వాళ్ళు కల్పన చేసి, ఒక మావటివాడు ఏనుగు మీద ఎక్కి ఒక నాణ్యం కానీ పైకి విసిరితే ఎంత ఎత్తు బంగారం ఉంటుందో అంత ఇమ్మని అడిగాని కల్పన చేస్తారు, లేకపోతే తెలియదని. కానీ ఎక్కువ బంగారం కోరాడని తెలిస్తే, అంటే సామాన్యుడు అంత తేలిగ్గా ఇవ్వలేని బంగారం కోరాడు. రాజుగా తన దగ్గర బంగారం ఉండవచ్చు కానీ అదంతా ముందే దానంలో ఇచ్చేసాడు కనుక ఇప్పుడు ఈ దక్షిణ వేరే ఇవ్వవలసిందే. ఎక్కడి నుంచి తెస్తాడు? పైగా దాస్యామీతి ప్రతిశ్రుత్య, ఇస్తానని మాట ఇచ్చావు అది తెలుసుకో అని చెప్పిన తర్వాత, నేను ఇప్పటికిప్పుడు ఇవ్వలేను కానీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాను, అతి త్వరలోనే మీ యొక్క ధనాన్ని నేను ఇస్తాను, ముందు రాజ్యానికి వెళ్ళి కుటుంబ బాధ్యతలు చెప్పుకుని తర్వాత నేను నిష్క్రమిస్తాను అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు వెతుక్కుంటూ సైన్యం అప్పుడు వచ్చిందండి. అదేదో కొద్దిసేపు ముందు వచ్చిండి బాధ లేకపోయింది, అదే కాలం అంటే. ఆ సైన్యం వచ్చింది. వచ్చిన సైన్యంతో తదేవ సైన్యకాస్తస్య వీక్షమానా సమాగతా దృష్ట్వా మహీపతిం వ్యగ్రం తుష్టువుస్తే ముదాన్వితా. అమ్మయ్య రాజును చూసామని సంతోషంతో సైన్యమంతా ఆయన చుట్టూ చేరారు. ఆయన ఒక్క మాట్లాడలేదు, మొత్తం ధారపోస్తే అని వీళ్ళకి ఏమీ చెప్పలేదండి. వాళ్ళతో పాటు కలిసి చింతాక్రాంతుడై తిన్నగా రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత భార్య చూసింది. ముందు స్వాగతం పలికింది లోపలికి. హడావిడిగా వెళ్ళిపోయారు, చాలా కాలం తర్వాత వచ్చారు. ఎలా ఉన్నారేమిటి? ముఖం చూస్తే చింతాక్రాంతమైనది, ఏమైనది అని చెప్పి అంటే, పైగా ఏ కష్టం వచ్చినా మీ మనస్సులో శరీరంలో ఏ వికారం కనబడదు. ఇవాళ మీరు ఈ విధంగా చింతాపరచులై ఉన్నారు, ఎందువల్ల అంటే చెప్తానన్నాడు. అప్పుడు మాట్లాడలేదు. భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మాట చెప్తున్నాడు ఇక్కడ. మొత్తం అయోధ్యనంతటినీ నేను రాజ్యాన్ని సంపదను అన్నిని దానం చేసేసాను, ఒక్క 3 మిగిలాయి మనకి. అవేమిటంటే త్యక్వా 3 శరీరాన్ని సర్వంచ అస్మై సమర్పితం. 3 శరీరాలు మినహా మొత్తం ఇచ్చేసాను నేను. ఎందుకంటే నా మంత్రి సామంత పురోహిత సైన్య హిరణ్య గో భూ అన్నీ ఇచ్చేసాను. అందులో లేని 3, నేను నువ్వు మన కొడుకు, అంతే. మన ముగ్గురం తప్ప మొత్తం ఇచ్చేసాను కనుక ఇక మన ముగ్గురం ఇక్కడ ఉండడానికి లేదు, ఇది మన సొమ్ము కాదు కనుక మన ముగ్గురం బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తూ చింత కలిగిన మనోనిబ్బరం చేసుకుంటూ ఉభయులు కలిసి బయటకు వచ్చారు. ఆ వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాడు ఆయన. దక్షిణ సంగతి ఏమిటి, ఎప్పుడు ఇస్తావేంటి, రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నావు, నాకు విషయం చెప్పన్నాడు. దక్షిణాయా సువర్ణం మే దత్వా గచ్చ. నాకు నువ్వు ఇవ్వవలసినటువంటి డబ్బిచ్చి అప్పుడు బయలుదేరి ఇక్కడి నుంచి. పైగా అప్పుడంటూ నేను ఇవ్వను అని చెప్పలేదు కదా, తప్పకుండా ఇస్తాను, ప్రస్తుతం నా దగ్గర లేదు కనుక త్వరలో నీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. రాజ్యం గృహాణవా సర్వం లోభచ్చే ధృతివర్ధతే. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నాడు విశ్వామిత్రుల వారు, దక్షిణ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు, అబద్ధమాడడానికి వీల్లేదు, లేకపోతే ఒక్క మాట చెప్పు నేను వదిలేస్తాను. ఎలాగంటే నేను దక్షిణ ఇచ్చుకోలేను అని చెప్పు నేను వదిలేస్తాను. చూడండి అంత చక్కగా మాట్లాడి, దక్షిణ ఇచ్చుకోలేని చెప్పినా వదిలేస్తాను. అంతేకాదు రాజ్యం మీద నీకు ఏమైనా లోభం ఉండి అయ్యో రాజ్యం వదులుతున్నా అనే బాధ ఉందనుకోండి, రాజ్యం కూడా నీకు ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతానన్నాడు. ఎవరు వచ్చిన పిప్పురుడు. విశ్వామిత్రుల వారు చెప్తున్న మాట ఇది. అంటే ఛాన్స్ ఇచ్చాడు. ఏమని? రాజ్యం మీద నీకు లోభం ఉంటే రాజ్యం కావాలంటే ఇచ్చేస్తా, నేను దక్షిణ ఇచ్చుకోలేను అంటే నేను వదిలేస్తా, ఏదో ఒకటి చెప్పు, ఏమంటావు అంటే మీకు నేను దక్షిణ ఇచ్చే వరకు భోజనం చెయ్యను అన్నాడు. ఒకటే మాట్లాడ. అదత్వాతే హిరణ్యం వై నకరిష్యామి భోజనం ప్రతిజ్ఞామే మునిశ్రేష్ఠ విషాదం త్యజ సువ్రత. కనుక నేను దక్షిణ ఇవ్వనేమో అని దిగులు నీకొద్దు, తప్పకుండా ఇస్తాను. ఒకటే కండిషన్, నేను నీకు దక్షిణ ఆర్జించే వరకు భోజనం చేయను.
ఒకటి తెలుసుకో. అదేవిధంగా రాజ్యం నీది, నీ రాజ్యాన్ని నేను స్వీకరించను. ఎందుకు క్షత్రియుడు అడిగి పుచ్చుకోకూడదు, కనుక నేను అడుగను అని చెప్తే, అప్పుడు నీకు ఇంత చక్కగానే అవకాశం ఇచ్చానే, ఇవన్నీ నువ్వు వినియోగించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు, నువ్వు దానం అన్నావు, నేను తీసుకున్నాను ఇక్కడ. పైగా నువ్వు ఒక్కసారి రాజ్యం నాకు అక్కర్లేదు, రాజ్యం నాకు కావాలని ఒక్క మాట అంటే ఇచ్చి విడిచిపెడతానన్నాను కదా అన్నాడు. మళ్ళీ చూపించాడు లోభాన్ని. అయినా ఆయన చెక్కు చెదరలేదు. చెక్కు చెదరకుండా నేను తప్పకుండా మమ్మల్ని అమ్ముకునైనా నీకు రుణం తీర్చుకుంటాను. నీ దక్షిణ నాకు ఇప్పుడు రుణం, ఆ రుణం నేను తప్పకుండా తీర్చుకుంటాను. ఎందుకంటే నాకేమీ లేదనడానికి లేదు, ఉంది. నాకు ఏమున్నాయంటే మమ దేహోస్తి భార్యాయా పుత్రస్య చ అనామయ కృత్వా దేహంతో తం రుణం దాస్యామి తే ద్విజ. నాకంటూ మిగిలిన ఆస్తులు 3, నేను, నా భార్య, నా సంతానం. వీటిని అమ్ముకునైనా నీకు తప్పకుండా రుణం తీర్చుకుంటాను, నాకు గడువివ్వు. పైగా అప్పటి వరకు భోజనం చేయనన్నాడు కదా, ఒక మాసమైనా గడువు పడుతుంది అని చెప్తూ, దాసులుగా ఎవరికైనా అమ్ముడైపోతాం మేము అని చెప్పి అక్కడి నుంచి క్రమంగా వాళ్ళు బయలుదేరి వెళ్ళి అయోధ్య దాటి వచ్చి రమ్యమైన కాశీ మహానగరానికి చేరుకున్నారండి. కాశీ క్షేత్రానికి చేరుకున్నారు హరిశ్చంద్రుడు తన భార్యతో కలిసి. ఇక్కడ పురాణంలో భార్య పేరు మాధవి అని చెప్పబడుతున్నది. నాటకాల్లో ఏ పేరు పెట్టారు నాకు తెలియదు, పురాణంలో ఉన్న పేరు చెప్తున్నావు ఇక్కడ. రోహితుడు, లోహితాస్యుడు, రోహితుడు ఇతి బ్రువన్ జగామాత సహపత్న్యాసుతాన్వత. కొడుకుతో భార్యతో కలిసి ఎక్కడికి చేరుకున్నా అంటే ఉమయా కాంతయా సార్ధం యత్రాస్తే శంకరస్వయం. ఉమాదేవితో కలిసి శివుడు శాశ్వతముగా ఎక్కడుంటాడో ఆ పట్టణానికి చేరుకున్నారు. పైగా ఆ పట్టణం చూడగానే అంత దుఃఖంలో ఉన్న వాళ్ళకి మనస్సు ఆహ్లాదం కలిగిందండి. ఎందుకంటే ఆనందవనం, అది ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే తాం దృష్ట్వాచ పురీం రమ్యాం మనసోహ్లాదకారిణీం ఉవాచస కృతాత్తోస్మి పురీం పశ్య సువర్చసం. అంత దుఃఖంలో ఉన్నటువంటి వాడు కూడా కాశీనగరాన్ని చూడగానే కృతార్థున్నైపోయాను అనుకున్నాడు. అదండి కాశీ అంటే. కాశీ దర్శన మాత్రం చేతనే కృతార్థునమైపోయామన్న ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆనందవనం, అవిముక్తము, వారణాసి, కాశీ అనే పేరు కలిగిన ఆ మహా తేజోవంతమైన నగరాన్ని చూసి కృతార్థుండయ్య అనుకున్నాడు. వెంటనే ఆనందంగా వెళ్ళి ఎంత దుఃఖంలో కూడా విడిచిపెట్టకుండా పద్ధతిగా తీర్థస్నానం చేశాడు. అసలే మూడ్ బాగోలేదండి, అందుకే గంగా స్నానం మానేశానంటే అనకుండా తతో భాగీరథీం ప్రాప్య స్నాత్వా దేవాది తర్పణం. గంగా స్నానం చేసి దేవర్షి పితృతర్పణలు చేసి తర్వాత దేవతార్చన చేసుకుని అక్కడ ఉన్నటువంటి దేవతల్ని సమారాధన చేసుకుని వారాణసి నగరం లోపలికి ప్రవేశించాడు. అప్పుడు అనుకుంటున్నాడు నగరంలోకి వెళుతూ, ఈ పట్టణం ఎంత గొప్పగా ఉంది, ఈ పట్టణాన్ని శివుడు తప్ప మరి ఎవడు పాలించలేడు, అది కాశీ అంటే అన్నాడు. అక్కడ కాశీకి ఏది జరిగినా శివ సంకల్పమే, మన సంకల్పం కాదు. ఆయన ఆజ్ఞ ఎవరు మేరలేరు. అదే నైషా మనుష్యభుక్తేతి శూలపాణే పరిగ్రహ. ఆ శూలపాణి అధీనంలో ఉన్నటువంటిది కాశీ నగరం అంటూ కాశీ యొక్క గొప్పతనాన్ని తాను అనుకుంటూ భార్యతో చెప్తూ కీర్తిస్తూ పాదముతో నడుచుకుంటూ కాశీనగరంలోకి వెళ్ళాడు ఆయన. దదుసేద మునిశ్రేష్టం బ్రాహ్మణం దక్షిణార్థినం తందృష్ట్వాసమను ప్రాప్తం. అప్పుడు అక్కడికి వచ్చాడు ఈయన. వచ్చి ఏమిటి నా దక్షిణ సంగతి ఏమైంది, అప్పుడు నెల దాటుతోంది సుమా అని వచ్చాడు అడుగుతూ. ఇంకా నేను చెప్పిన గడువు ఇంకా పూర్తి కాలేదు కదండి, ఉండండి అన్నాడు. ఈ లోపల మొత్తం మాసం పూర్తవుతుంది, ఇంకా ఒక్క రోజు ఉంది. ఆ ఒక్క రోజులో కొంత భాగమైంది, ఇంకా కొంత భాగం ఉంది గనక నాకు ఇంకా అవకాశం ఉంది, అంతేగాని మాట తప్పలేదు, ఈ ఒక పూటలోనే నేను చేయగలిగించేస్తాను అని ఆలోచిస్తూ మహారాజు చేసిన పని ఏమిటంటే తిన్నగా వెళ్ళి వారు క్రమంగా నడుస్తూ ఉండగా ఎదుర్కొని విప్రులు కనబడ్డారు. అప్పుడు భార్య ఒక మాట అంటుంది, అప్పు చేసుకుని మనం ముందు దక్షిణ తీర్చేద్దాం, ఇక్కడ ఇంతమంది విప్రులు కనబడుతున్నారు, అదిగో వేదవేత్తలు కలిసి వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఆ డబ్బుని వాళ్ళ దగ్గర అప్పు తీసుకుందాం, ఆ అప్పు తీసుకుని దానిని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి మనం దక్షిణ ఇచ్చి రుణం నుంచి విముక్తులమవుదాం అన్నది. ఈ సలహా ఏదో బాగుంది అనిపిస్తుంది కదా, కానీ ధర్మసూక్ష్మం చెప్తున్నాడు రాజు. ఇక్కడ రాజు ఎప్పుడూ యాచించరాదు, అందుకని యాచించకూడదు. పైగా ఇంకో మాట అంటుంది, ఎప్పుడైనా వేదవేత్తలు విప్రులు మొత్తం అందరికీ తండ్రి వంటి వారే, గురువులు కానీ వేదవేత్తలు కానీ అందరికీ తండ్రి వంటి వారే.
తండ్రి దగ్గర పిల్లాడు తీసుకోవచ్చు కదా, కనుక మీరు ఆ వేదవేత్తలను అడగండి, అక్కడ కనబడుతున్న వేదవేత్తలను అడగండి అంటే ఈయన చెప్తున్నవాడు ఏంటంటే గురువులు వాళ్ళు గనక గురువుల నుంచి అడిగి తీసుకోరాదు, అది అప్పు తీసుకోకూడదు అని చెప్తూ అది దోషం సుమా. అందుకు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు భార్య అన్నది, మీరే అన్నారుగా ముగ్గురు మిగిలేం కనుక నన్ను ఎవరికైనా బానిసగా దాసిగా అమ్మితే ఆ ద్రవ్యంతో ఆ అప్పు తీర్చవచ్చు అని అంటే ఒక్కసారి మూర్ఛితుడిపడిపోయాడు. ఆ మాటకే మూర్ఛితుడిపడిపోయాడు. ఇది తెలుసుకోవాలి. తెలియక భార్యని అమ్మేడు అని హరిశ్చంద్రుడి మీద నింద వేసేవాడు కూడా తయారయ్యాడు. భార్యను అమ్ముతానని అక్కడ అనలేదు హరిశ్చంద్రుడు. ఇది కూడా తెలుసుకోవాలండి. అందుకే చాలా గొప్ప విషయం. ఆమె తన మాట అన్నది. ఎందుకంటే నేను నీ పత్నిగా నేను సత్పుత్రుని కన్నాను, నీతో కలిసి ఎన్నో యజ్ఞాలు చేశాను, నీ ప్రేమకు నొచ్చుకున్నాను, చాలు ఈ జన్మకి. ఇప్పుడు మీరు దుఃఖితులు కాకూడదు, పైగా యజ్ఞదక్షిణ ఇవ్వలేదనే దోషం మీకు రాకూడదు, మీ వంశం యొక్క కీర్తి రక్షింపబడాలి, కళంకం రాకూడదు. దానికి గాను నన్ను ఎవరికైనా దాసిగా అమ్మండి, ఆ వచ్చిన ధనంతో మీరు దక్షిణ ఇవ్వవచ్చు అని అంటూ ఉంటే మూర్ఛితుడైపోయాడని చూసి ఎటువంటి రాజు ఎటువంటి దుస్థితికి వచ్చాడు. రాజసూయాగం చేశారంటేనే భూమండలంలో ఉన్న వాళ్ళందరూ సామంతులైపోయి ఇతను చక్రవర్తి అయితే కానీ రాజసూయాగం చేయలేడు. దాన్ని బట్టి అఖండ భూమండల చక్రవర్తి అయినటువంటి మహానుభావుడు ఇప్పుడు దీనుల్లా కటిక నేల మీద పడి దుమ్ము కొట్టిన శరీరంతో బాధపడుతున్నాడే అని ఆమెకు దుఃఖం కలిగింది. కొంతసేపటి కానీ తేరుకుని ఈ మాట వినవలసి వచ్చిందా, నాకు ఎంత బాధాకరమైన అంశము అంటే ఇది ధర్మమైనటువంటి అంశము, దీనితో మీరు సత్కీర్తిని పొందాలి అని అంటూ ఉంటే వెనకాల అమ్మ ఆకలేస్తోందమ్మా అని పట్టుకుని చీర కొంగు పట్టుకు లాగుతూ ఏడుస్తున్నాడు రోహితుడు. అది దీనమైన దృశ్యం అండి. పైగా శిశుదృష్ట్వా క్షుధావిష్ట ప్రాహవాక్యం సుదుఃఖిత, అలా ఆకలితో ఏడుస్తున్నటువంటి వాడు అమ్మా నా కడుపు నకనకలాడిపోతుంది, నాలుగు పిడచగట్టుకుపోతుంది, లోపల మంట పడుతుందమ్మా అంటూ ఉంటే పట్టెడన్నం పెట్టడానికి అవకాశాలు లేని స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు దుఃఖితులవుతున్నారు. అప్పుడు ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర స్వాందద శ్రేష్ఠ దక్షిణాం ఇలా ఆలోచిస్తూ ఉండగా దయచేసి మీరు బయలుదేరి నన్ను అమ్మే ప్రయత్నం చేయండి అన్నదామే. అప్పుడు కాశీనగరంలో ఒక కూడలి వద్ద నిలబడి అక్కడ ఎత్తైన ఒకటి చోట నిలబడి చెప్తున్నాడు, దురదృష్టవంతుడినైన నేను నా భార్యని ఎవరికైనా దాసిగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను, వచ్చి వారు దాసిగా కొనుక్కోవచ్చు అని చెప్పాడు ఇక్కడ. పైగా అది ఎక్కడ అనేక మంది వేదవేత్తలను ఉన్నటువంటి చోటకు వచ్చి ఆ మాట చెప్పాడు ఇక్కడ. ఏతస్మిన్నంతరే తత్ర బ్రాహ్మణో వేదపారగ బ్రాహ్మణైర్బహుభిస్సార్థం నిర్యయ స్వగృహేద్బహి. ఆ లోపల ఒక విప్రుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆ విప్రుడు ఎవరో కాదు, విశ్వామిత్రుల వారే తద్వేషంలో అక్కడికి రావడం జరిగింది అని చెప్తున్నారు. ఆ విధంగా వచ్చినటువంటి వాడు ఎప్పుడైతే అమ్మడానికి సిద్ధపడ్డానని తెలుసుకున్నారు, నేను కొనడానికి సిద్ధంగా వచ్చాడు ఇక్కడ. ఎలాగో అంటే ఆ కొనడంలో కూడాను కొన్ని ఎవరికి తోచినంత వాళ్ళు ఖరీదు పెట్టడానికి లేదు. శాస్త్ర ప్రకారంగా ఏ లక్షణం ఉన్న వాళ్ళని దాసీగా ఎలా తీసుకోవాలో పద్ధతి ఉందా, దాని ప్రకారంగా వయస్సు, రూపము, శీలము, సాముద్రిక లక్షణాలు ఇవన్నీ చూసి 32 సాముద్రిక లక్షణాలు కలిగి ఉండాలి, శీలగుణము కలిగి ఉండాలి, సమర్థత కలిగి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అలాంటి స్త్రీని కానీ ఇచ్చినట్లయితే 1,000,000 సువర్ణములు వెల చేస్తుంది. ఇది అదే పురుషుడు ఆ లక్షణాలతో ఉన్నట్లయితే అర్బుదము వెల చేస్తాడు. అర్బుదం అంటే 10 కోట్లు, పురుషుడు ఆ లక్షణాలతో ఉంటే 10 కోట్లు వెల చేస్తాడు. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ముందు ఆ 1,000,000 సంఖ్యతో ఇవ్వడానికి సిద్ధపడుతూ ఎప్పుడైతే ఈమె కూడా సంసిద్ధురాలి ప్రేరేపించిందో ఇంకా తప్పనిసరి ఆ దాసిత్వానికి అంగీకరించాడు. వచ్చింది దక్షిణ అక్కడ. అప్పుడు జుట్టు పట్టుకు లాక్కుపోతున్నాడు. ఆమెను దాసి కదా, ఆ లాక్కుపోతుంటే వెనకాల ఆ రోహితుడు ఏడుస్తూ పరిగెడుతున్నాడు, అమ్మ 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 అని. అప్పుడు ఆమె ఒక మాట అన్నది, ఈ పిల్లవాడిని కూడా దాసుడుగా తీసుకోనైనా, ఎందుకంటే ఈ పిల్లవాడు నన్ను విడిచిపెట్టి ఉండలేడు, నా పిల్లవాడిని కూడా నాతో పాటు తీసుకొచ్చావనుకో ఇద్దరం కలిసి నీకు సేవ చేసుకుంటాం, నా పిల్లవాడిని నేను చూస్తూ ఉంటే నాకు మరొక దిగులు ఉండదు కనుక నేను నీకు సేవ చేసుకోగలను అంటే ఈ పిల్లవాడిని ఎంత కొనాలి? ఇందాక చెప్పిన సులక్షణాలన్నీ ఇతరుకు ఉన్నాయి కనుక అర్బుద సంఖ్యలో అతడికి ఇచ్చి ఆ మొత్తం డబ్బు అక్కడ రాసిపోసి తీసుకువెళుతున్నాడు. ఇంత రాసిపోసి తీసుకువెళ్ళగానే ఒక రూపంతో వచ్చి తీసుకెళ్ళి విశ్వామిత్రుడు మాయతో మళ్ళీ వచ్చి అడుగుతున్నాడు, ఏది దక్షిణని?
ఇదిగో ఈ రోజు పూర్తవడానికి ఇంకా కొన్ని జాములు ఉంది, అప్పటికే నీ దక్షిణిస్తున్నాను అంటే మొత్తం తీసుకుని నువ్వు చాలా ఎక్కువ ధనం ఇచ్చావు, కానీ సరిపోదు నాకు అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారంగా నీకు ధనం ఇచ్చినప్పుడు సరిపోదని అంటావేమిటి అంటే, భార్యని అమ్ముకొని తీసుకొచ్చిన డబ్బు అల్పధనం అవుతుంది కనుక ఇది ఎక్కువ ధనం కిందగా లెక్క కాదు, ఇది అల్పధనమే, నాకు ఎక్కువ ధనం ఇంకా నాకు కావాలన్నాడు. ఎలాంటి చిక్కొచ్చిందో చూడండి ఇక్కడ. ఏవం భార్యాం వదిత్వాత సుసంబంధం పరస్పరం పుత్రంచతమవాచేదం, ఈ విధంగా చెప్పిన తర్వాత ఇది సరిపోలేదు అనే మాట చెప్పిన వెంటనే మరి ఏం చేస్తే సరిపోతుంది, అప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇంకా నా గడువు దాటిపోలేదు, ఇంకా కొంత సమయం ఉంది, కొన్ని గడియలు కాలం ఉంది కనుక నేను దక్షిణిస్తాను, నువ్వు సత్యవంతుడివైతే దక్షిణివ్వు, లేదు దక్షిణ ఇవ్వలేని చెప్పి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ మళ్ళీ కండిషన్ పెట్టాడు. అక్కడ ఇంకా సమయం ఉంది గనక క్షిప్రం సంపూర్ణ, అతి త్వరలో నీకు నేను దక్షిణిస్తాను అని చెప్తూ ఉండగా ఆ సమయంలో చతుర్భాగస్థితో యోయం, దినానికి 4వ భాగం మిగిలి ఉందిటండి. పూర్తవడానికి, రోజు పూర్తవడానికి, సూర్యుడు ఇంకా అస్తమించడానికి 4వ భాగం మిగిలింది. గడువు అయిపోయిందని వచ్చిన విశ్వామిత్రుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇచ్చిన డబ్బు ఆయన ఎంత డబ్బుని తగ్గించి లెక్క కట్టి ఇంకా కావాలన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఈయన హరిశ్చంద్రుడు అని తెలుసుకోవడానికి రేపు మేము సమావేశం అవుదాం. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. శ్రీ దుర్గామాతాకి, శ్రీ దుర్గామాతాకి, శ్రీ దుర్గామాతాకి.